మీరందరూ వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? మత్తయి సువార్త 11వ అధ్యాయం. దేవుడు నా హృదయంలో ఉంచిన కొన్ని మాటలు నేను మీ గమనానికి తీసుకొని వస్తాను. మాథ్యూస్ గాస్పుల్ చాప్టర్ 11. మాథ్యూస్ గాస్పుల్ చాప్టర్ 11. మత్తయి సువార్త 11వ అధ్యాయము. నాకు ఒక వచనాన్ని దేవుడు బాగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ వచనాన్ని నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. అదే వచనాన్ని దేవుడు నాతో మాట్లాడిన మాటలే నేను కూడా మీతో మాట్లాడుతున్నాను. యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఈజ్ బైబుల్ స్టడీ, ది బైబుల్ స్టడీ. సో ఐ ఎంకరేజ్ యూ టు లుక్ ఎట్ యువర్ బైబుల్స్ అండ్ రైట్ డౌన్ వాట్ ఐఎమ్ స్పీకింగ్. ఇక్కడ దేవుడు మనకు అనుగ్రహించిన మాటలు మీరు రాసుకోవాలని కోరుతున్నాను. దే ఆర్ వెరీ రిచ్, వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ దే హెల్ప్ యూ రీచ్ యువర్ డెస్టినీ. మీ గమ్యాన్ని చేరటానికి మీకు సహాయపడే అద్భుతమైన మాటలు అవి. సో దేవుడు నాతో మాట్లాడిన మాటలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని నేను కోరుతూ ఉన్నాను. ఆమెన్. సో మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి మీ బైబిల్ చూడాలని కోరుతున్నాను. మాథ్యూస్ గాస్పుల్ చాప్టర్ 11 వర్స్ 12. బాప్తిసమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది. బలత్కారులు దానిని ఆక్రమించుచున్నారు. బాప్తిసమిచ్చు యోహాను దినములు మొదలుకొని, మరల చదువుతున్నాను, బాప్తిసమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచు ఉన్నది. బలత్కారులు, అందరు చెప్పండి బలత్కారులు. యాక్చువల్గా తెలుగు బైబిల్లో చాలా స్ట్రాంగ్ వర్డ్ మత్తయి యూజ్ చేశాడు. చాలా స్ట్రాంగ్ వర్డ్ బలత్కారులు అన్నమాట. బలత్కారులు అంటే యాక్చువల్గా ఇంగ్లీష్ బైబిల్లో కూడా చాలా బాగుంది, వయలెంట్ మెన్ అన్నమాట. అంటే కొంతమంది కఠినమైన వారు, వయలెంట్. యాక్చువల్గా ఈ మాట గ్రీక్ భాషలో ద మెన్ ఆఫ్ ఫోర్స్ అన్నమాట రాయబడింది, శక్తి కలిగిన మనుషులు అని. సో బలత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచు ఉన్నారు. ఐ వాంట్ టు రీడ్ దిస్ వర్డ్స్ ఇన్ యాంప్లిఫైడ్ వర్షన్. నేను యాంప్లిఫైడ్ వర్షన్లో చదువుతున్నాను, దయచేసి జాగ్రత్తగా గమనించి. అండ్ ఫ్రమ్ ద డేస్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్ until the present time the kingdom of heaven has endured violent assault and violent men seize it by force. I like that word, violent men seize it by force. Violent men seize it by force. బలత్కారులు లేక బలవంతులు లేక పట్టుదల కలిగిన వారు. కొన్ని మన జీవితంలో కొన్ని జరుగుతాయి, కొన్ని జరిగించాలి. సమ్ థింగ్స్ హ్యాపెన్ అండ్ సమ్ థింగ్స్ వీ నీడ్ టు మేక్ దెమ్ హ్యాపెన్. మనం వాటిని జరిగించాలి. సో కాబట్టి ఇది యాక్చువల్గా దిస్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎ ఫిజికల్ ఫోర్స్, ఒక భౌతిక పరమైన శక్తి గురించి మాట్లాడుతున్న మాట కాదు. దిస్ ఈజ్ ఎ స్పిరిచువల్ వయలెన్స్. ఇది ఒక ఆత్మ సంబంధమైన శక్తి, లేకపోతే దీని వాడుక భాషలో నేను చెప్పాలంటే ఆత్మ సంబంధమైన క్రూరత్వము, ఎ స్పిరిచువల్ వయలెన్స్. ఏంటి స్పిరిచువల్ వయలెన్స్ అంటే? దేవుడు మీకు అనుగ్రహించిన విశ్వాసము. నౌ ఫెయిత్ ఈజ్ వయలెంట్ ఇన్ ద కింగ్డమ్ రెల్మ్. దేవుని రాజ్య పరిధిలో విశ్వాసం అనేది చాలా చాలా ఒక కఠినమైన బలమైన శక్తిగా పనిచేస్తుంది. ఇది మీరు చాలా చాలా ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఆమెన్. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. నేను ఊరికి వచ్చిన చదివి నేను నా వర్తమానంలోనికి వచ్చేస్తాను. సో మీరు అక్కడ చూస్తే, now the violent men seize it by force
as a precious prize, a share in the heavenly kingdom is sought with most ardent zeal and intense exertion. Violent men seize it by force. నేను ఆ మధ్యలో మాటలన్నీ ప్రక్కన పెట్టి చదువుతున్నాను. The violent men seize it by force with most ardent zeal. చాలా కఠినమైన బలమైన పట్టుదలతో, అండ్ ఇంటెన్స్ ఎక్సర్షన్ అంటే చాలా తీవ్రతతో కూడిన పనిని వారు చేస్తున్నట్లుగా, చాలా తీవ్రతతో కూడిన పెట్టుబడి అంటే దేర్ స్ట్రెంగ్త్, దేర్ ఇన్వెస్టింగ్ దేర్ స్ట్రెంగ్త్, ఆ విధముగా చేస్తూ వారు దేవుని రాజ్యమును వారు పట్టుకొనుచు ఉన్నారు. సో నేను ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, దేవుడు ప్రతి ఒక్కరికి ఆయన ఒక గమ్యాన్ని సిద్ధపరిచాడు. గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఎ డెస్టినీ ఫర్ ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్. ఎంతమంది నమ్ముచున్నారు? వీఆర్ నాట్ హియర్ బై యాక్సిడెంట్. ఎవరిని కూడా దేవుడు మనలో ఎవరిని కూడా ఫెయిల్యూర్స్గా ఉండటానికి దేవుడు మనలను సృష్టించలేదు. యు బిలీవ్ దట్? మీరు నమ్ముచున్నారా? సో మన జీవితాల్లో వెన్ we tend to fail, మనం ఏ విషయంలోనైనా పడిపోయినట్లుగా లేకపోతే విఫలమైపోతున్నట్లుగా అనిపించినప్పుడు యూ షుడ్ అండర్స్టాండ్ అది మీ గమ్యము కాదు. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ మ్యాన్స్ డెస్టినీ. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ బిలీవర్స్ డెస్టినీ. విశ్వాసి యొక్క గమ్యము ఓటమి కాదు. నమ్ముతున్నవారు ఆమేన్ చెప్పండి. విశ్వాసి యొక్క గమ్యము ఓటమి కాదు. విశ్వాసి యొక్క గమ్యము ఓటమి కాదు. సో నాకు ఈ వచనం చదువుతూ ఉంటే నాకు దేవుని వాక్యంలో అసలు హూ ఆర్ ద వయలెంట్ మెన్ అని నేను స్టడీ చేస్తూ ఉన్నా. ఈ బలత్కారులు ఎవరు? అంత బలవంతముగా దేవుని దీవెనను లేక దేవుని వాగ్దానమును స్వతంత్రించుకున్న బలత్కారులు ఎవరు అని నేను స్టడీ చేస్తూ ఉంటే, ద ఫస్ట్ మ్యాన్ దట్ కేమ్ ఇన్ టు మై మైండ్ వాజ్ Abraham. అబ్రహాము, he was a violent man with violent faith. అబ్రహాము అతడు చాలా బలమైన విశ్వాసము కలిగిన ఒక బలమైన వ్యక్తి. అబ్రహాము బలవంతుడుగా ఉండటానికి గల కారణం ఏంటంటే అబ్రహాము విశ్వాసము బలవంతమైనది. 100 సంవత్సరాల వయసులో వైద్యపరముగా పొరపాటును కూడా సంతానము కలుగలేని పరిస్థితిలో 100 సంవత్సరాల వయసులో 100 ఇయర్స్లో నాకు ఒక కొడుకు పుట్టగలడని నమ్మితే దాన్ని ఏమందని చెప్పండి? ఆయన వైలెంట్ మన్ అని చెప్పలేమా? చాలాసార్లు వైలెన్స్ అంటే వి థింక్ ఇట్ ఈస్ ఫిజికల్. మనము చాలా ఫిజికల్ అనుకుంటాం. భౌతికంగా ఏదో ఆ వ్యక్తిని కన్ఫ్రంట్ చేస్తేనో ఆ పరిస్థితిలో ఏదో చేస్తేనో. ఫిజికల్ ఎబిలిటీ హ్యాస్ ఎ లిమిటేషన్. నీ భౌతిక సామర్థ్యానికి ఒక పరిమితి ఉంది. బట్ స్పిరిచువల్ ఎబిలిటీ ఈజ్ అన్లిమిటెడ్. మీ ఆధ్యాత్మిక సామర్థ్యము అది ఏమాత్రము కూడా పరిమితి లేనిది. సో అందుకనే విశ్వాసులమైన మనము we should learn to work from the spiritual ability. ఆత్మ సంబంధమైన సామర్థ్యములో నుండి మనం పని చేయటం మనం నేర్చుకోవాలి. నమ్ముతున్నవారు ఆమేన్ చెప్పండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుదాం. Romans 4:17. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి చదవమ్మా. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని రాయబడి ఉన్నది. హల్లెలూయా. మీ బైబిల్ చూస్తున్నారా? కనిపించింది ఆ మాట. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగు ఉండునని. ఆ మాట నీ సంతానము ఇలాగు ఉండునని. నాకు తెలుగు వచ్చు కానీ ట్రై చేస్తా.
కరెక్టేనా? నీ సంతానం వండర్ఫుల్ బ్రదర్, ఎక్కడ ఎస్? థ్యాంక్ యూ బ్రదర్. నీ సంతానము ఇలాగు, ఆ మాట చూడాలి మీరు. నీ సంతానము ఇలాగు చెప్పాలి అందరు, ఇలాగు చెప్పండి అందరు, ఇలాగు. నీ సంతానము ఇలాగు ఉండునని అంటే ఎలాగు? నాకే వస్తాయి డౌట్లు. నీ సంతానం ఇలాగు ఉండునని దేవుడు చెప్పినప్పుడు ఎలాగు ఉండునని చెప్పాడు, ఎలాగు ఉండునని చెప్పాడు. ఆదికాండం 15వ అధ్యాయము. ఐ సెడ్ దిస్ ఈజ్ అ బైబుల్ స్టడీ, ఓకే. ఆదికాండము 15వ అధ్యాయము. మరలా రోమాకు వద్దాము. ఆదికాండము 15వ అధ్యాయము. టర్న్ యువర్ బైబిల్స్ టు జెనసిస్ చాప్టర్ 15. నాకు చాలా ఇష్టమైన వచనాలు అవి. యాక్చువల్గా మొదటి వచనం నుండి చదువుదాం. 4వ వచనం చదవాలి, కానీ మొదటి వచనం నుండి చదువుదాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమునందు వచ్చి, అబ్రామా, ఈ మాట పట్టుకోవాలి, యెహోవా వాక్ అబ్రహామునకు దర్శనమునందు వచ్చి. నేను ఇంకెక్కువ తెలుగు ప్రయోగాలు చేయను. విజన్, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ టు హిమ్ ఇన్ ఎ విజన్. దర్శనమునందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. చదవమా. అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును గదా. మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానము ఇవ్వలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీ వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. హల్లెలూయా. పవర్ఫుల్ వర్డ్. ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడగును. చదవమా అని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. సో ఆ ఇలాగు అన్నది ఎలాగంటే ఇలాగు. సో ఈ ఇలాగు అన్న మాట పౌలు వాడిన మాట. ఇప్పుడు ఇక్కడే బుక్ మార్క్ పెట్టుకొని ఆదికాండం 15:5 దగ్గర బుక్ మార్క్ పెట్టుకొని రోమా 4:18 చదివితే, నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దాన్ని బట్టి. సో నీ సంతానం ఇలాగు ఉండును అని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు అబ్రహాముకి. కమాన్, ఎలౌడ్, హల్లెలూయా. సో దేవుడు అబ్రహాముని పిలిచి అన్నాడు, అబ్రహాము ఈరోజు నీ శరీరంలో అనారోగ్యం ఉంది, నీ శరీరంలో లేకపోతే పిల్లల్ని పుట్టే సామర్థ్యము లేదు. అబ్రహాం ఇవన్నీ చెప్తా ఉన్నాడు. నా గర్భవాసమున నాకెవరు ఇంకా పిల్లలు లేరు. మై వూమ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ డెడ్. నా గర్భము మృతతుల్యమైపోయింది. నా వైఫ్ షారా గర్భము మృతతుల్యమైపోయింది. నాకు వయసు చాలా గతించిపోయింది. ఐఎమ్ ఆల్మోస్ట్ 100 నా 100 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఇప్పుడు నాకు పిల్లలు పుట్టే అవకాశము ఏమాత్రం లేదు. నేను బలహీనుడను, నేను శక్తిహీనుడను, నేను అసమర్థుడను. ఇలాంటివన్నీ చెప్పిన తర్వాత నేను పారాఫ్రేజ్ చేస్తుంది మీకు అర్థమవటానికి. దేవుడు అన్నాడు, సరే నీ సంతానము ఇలాగ కాదు ఉండేది, నీ సంతానము వేరేలాగా, నువ్వు ఉన్నలాగున నీ సంతానము ఉండదు అబ్రహాము. నీ పరిస్థితి లాగున నీ సంతానం ఉండదు. మై డెస్టినీ ఫర్ యూ ఈజ్ నాట్ వాట్ యు ఆర్ రైట్ నౌ. నువ్వు ఇప్పుడు ఎట్లాగా ఉన్నావో అది కాదు నీ పట్ల నేను కలిగిన దర్శనము లేక ఉద్దేశము. హల్లెలూయా. అంటే నీవున్న పరిస్థితి, ఈరోజు నువ్వు ఉన్న స్థితి, ఈరోజు నువ్వు ఉన్న ప్రదేశము, నేను నీ కొరకు చేయబోయేది, నిర్ణయించినది దానికి ఏమాత్రము పొంతన లేనిదిగా ఉంది. ఈరోజు నేను ఒక్కడనే అంటున్నావు, నీ ఇంట్లో పుట్టిన దమస్కు ఎలియాజరే నీ వారసుడు అంటున్నావు. కాదు 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 ఐ హ్యావ్ సంథింగ్ ఫర్ యూ అబ్రహాం. నీ కొరకు నేను వేరే గమ్యమును కలిగి ఉన్నాను.
సో దేవుడు అబ్రహాముకి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. 12వ అధ్యాయము, 13వ అధ్యాయము, 15వ అధ్యాయము, ఇక్కడ నుంచి 12వ అధ్యాయం నుంచి అబ్రహాముకి దేవుడు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అబ్రహాముకి అర్థం కాల. సో దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముకి అర్థం అవటానికి అబ్రహాము యొక్క కన్నుని డిస్ఫంక్షన్ చేసి అబ్రహాము యొక్క హృదయాన్ని ఫంక్షన్ చేయించడం ఆరంభించాడు ఆయన. హల్లెలూయా. యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్ నా? ఇప్పుడు అబ్రహాముతో ఏం చేశాడంటే అబ్రహాముని గుడారంలో బయటకు వచ్చి ఆకాశం ముందు నక్షత్రములు చూడు, వాటిని లెక్కించడం నీ వలనైతే లెక్కించమన్నాడు. అబ్రహాము లెక్కించలేకపోయాడు. దేవుడు అన్నాడు నీ సంతానము ఇలాగు ఉండును అన్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. నీ సంతానము ఇలాగు ఉండు అంటే దేవుడు అబ్రహామునకు ఒకటి చూపించి, ఒక దర్శనము చూపించి, గాడ్ హ్యాస్ గివెన్ అబ్రహాం ఏ విజన్, ఒక దర్శనము చూపించి నీ సంతానము ఇలాగు ఉండును అని చెప్పాడు. ఆమేన్. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది వాళ్ళందరూ ఆమెన్ చెప్పండి. నౌ సైట్ అండ్ విజన్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. చూపుకి దృష్టికి చాలా తేడా ఉంది. చూపుకి నీకు లేకపోతే దాన్ని ఏమంటారు, దృష్టి. The sight and the vision are two different things. Sight is the function of your eye. ఈ సైట్ అంటే ఏంటంటే మీ కన్ను యొక్క ఫంక్షనింగ్. అందుకని చాలామంది హాస్పిటల్కి వెళ్తే ఏంటి కళ్ళద్దాలు పెట్టుకున్న సైట్ వచ్చిందా అంటారు. యాక్చువల్గా సైట్ పోద్ది. హలో, ఇప్పుడు సైట్ పోయింది కాబట్టి ఏం పెట్టుకుంటున్నారు? హలో, మీరు మాట్లాడట్లా. కళ్ళద్దాలు పెట్టు. కానీ మన వాళ్ళు ఏమంటారు, సైట్ వచ్చిందంటారు. ఓకే, ఏదైనా మీకు అర్థమైంది కదా, కొంచెం చూపు తగ్గిపోతుంది. సో సైట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ యువర్ ఐ, బట్ ద విజన్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ యువర్ హార్ట్. దర్శనము అంటే నీ హృదయము యొక్క ప్రక్రియ, దృష్టి అంటే నీ కన్ను యొక్క ప్రక్రియ. అందుకనే దేవుడు ఏమని కోరాడంటే నీ కన్నుకి కనిపించేదే చూస్తూ నువ్వు వెళ్తే కృంగిపోతావు. నీ కన్నుకు కనిపించిందే చూస్తూ వెళ్తే ఫ్రస్ట్రేట్ అయిపోతావు, ఇరిటేషన్ వచ్చేస్తుంది, డిప్రెషన్ వచ్చేస్తుంది, కృంగిపోతావు. నీ కంటికి కనిపించేది, దేవుడు నీ హృదయములో ఉంచినది, రెండిటికి చాలా తేడా ఉంటుంది. అందుకని when God wants to reveal the destiny to man, మనిషికి దేవుడు గమ్యమును బయలుపరచాలనుకున్నప్పుడు ఆయన he gives the man a vision. దేవుడు ప్రతి మనిషికి ఒక దర్శనం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నా మాట అర్థమవుతున్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పాలని కోరుతున్నారు. సో నెంబర్ 1 విజన్. ప్రతి మనిషికి దేవుడు ఏమి ఇచ్చాడంటే దర్శనము. God has given vision to every single individual. దేవుడు మిమ్మల్ని సృష్టించినప్పుడు దేవుడు మీ హృదయములో ఒక దర్శనమును ఉంచాడు. నేనంటాను దర్శనము అనగా దేవుని ఆలోచన, నీ కొరకు దేవుని ఆలోచన. సో ఆ దర్శనము దేవుడు నీ పట్ల కలిగిన దర్శనము వేరే వ్యక్తిలో దాచి ఉంచలేదు. నువ్వు మిస్ అయిపోతావేమోనని, నువ్వు మిస్ అవ్వకుండా ఉండాలని దేవుడు నీ హృదయములోనే ఆ దర్శనమును ఆయన భద్రపరిచి ఉంచాడు. హల్లెలూయా. God has hidden the vision of man or the vision for man in his own heart. అందుకనే అమ్మ నా మాట వింటున్నట్లయితే ఆమెను చెప్పాలి. మీరు బాగా వింటే నేను బాగా చెప్పగలుగుతాను. మీకు అర్థమయ్యేది. కమ్ ఆన్ లిసన్ టు మీ. ఆమెన్. పాస్టర్ గారు నాకేమీ లేదు, నాకు ఫైనాన్సెస్ లేవు, నాకు కనెక్షన్స్ లేవు, నాకు లేకపోతే అందరికీ ఉన్నన్ని ఎక్స్పోజర్ లేదు, నాకు అంత అనుభవం లేదు. ఇవన్నీ అంటే నేనంటాను నీవు కలిగిన ఒక శ్రేష్టమైనది ఏంటో తెలుసా? నీకు నువ్వున్నావు. యు హ్యావ్ యువర్ ఓన్ మైండ్, యు హ్యావ్ యువర్ ఓన్ హార్ట్, యు ఆర్ ద బెస్ట్ రా మెటీరియల్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. నీ గమ్యమునకు నీవే బెస్ట్ రా మెటీరియల్. దేవుడు నీ మనస్సును నీ హృదయమును నీకు ఇచ్చాడు. సో గనుక ఆ హృదయములో దేవుడు దర్శనమును ఉంచాడు. కమ్ ఆన్ నౌ. సో మీ మైండ్ వాడితే, దేవుడు మీకు ఇచ్చిన హృదయమును వాడితే,
ఏమవుతుందంటే దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశము, దర్శనము నీకు బయలుపరచబడటం ఆరంభమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. రోజు పొద్దున్నే లేచి డజన్ ఇడ్లీ తిని, తర్వాత 2 లీటర్లు మిల్క్ తాగి, ఆ తర్వాత మధ్యలో కొంచెం టైంలో కొంచెం బాగా ఇంకేదైనా స్నాక్ తిని, మళ్ళీ మధ్యాహ్నం మరలా ఒక మంచి లార్జ్ మీల్ తిని, మళ్ళీ ఆ తర్వాత ఒక 3 అవర్స్ పడుకొని, మరలా లేచి మరలా ఒక లార్జ్ స్నాక్ మీరు తిని, మరలా నైట్ ఒక పెద్ద లార్జ్ మీల్ తింటే, మీ ఇంటికి రిబ్కా వచ్చి నిన్ను పెళ్లి చేసుకోదు, బోయాజ్ వచ్చి నిన్ను పెళ్లి చేసుకోడు. హలో. సో ఈ తినే టైంలో అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, మీరేం చేస్తారంటే, తెలుగులో మాట్లాడుతున్నా, యు బీయింగ్ సో లేజీ దట్ యు నాట్ వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ మీద మీరు పని చేయకుండా, దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం మీద పని చేయకుండా ఇవన్నీ చేస్తా. వాట్ ఐఎమ్ డూయింగ్, నేనేం చేస్తున్నా, ఐఎమ్ రెస్టింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హలో. చూసి దేవుడు నీకు కంప్లీట్ రెస్ట్ ఇస్తాడు ఆయన సన్నిధిలో. ఆహా బూర ఎప్పుడు ధ్వనించును, ఇంకా కంప్లీట్ రెస్ట్. సదాకాలం మన ప్రభుతో కూడా ఉందము. ఏమైపోయిందంటే, మనిషి దేవుడు తనలో పెట్టిన దర్శనమును బయటికి తీసుకొని రావటానికి మనిషి సమయాన్ని వెచ్చించటం లేదు. Where you are today is no match to where God wants you to be in the future. రాబోతున్న దినాలలో, భవిష్యత్తులో నువ్వు ఎక్కడ ఉండాలని దేవుడు కోరాడో దానికి ఈ రోజున నువ్వు ఉన్న స్థితికి ఏమాత్రమో పొంతన లేదు. నమ్మిన వారు ఆమేన్ చెప్పాలా? ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి నా సైట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఐ. నీ కన్ను యొక్క ప్రక్రియ అది. అందుకనే పౌలు అన్నాడు, మేము వాక్ నాట్ బై సైట్, మేము వెళ్ళి చూపు వలన కాదు, కానీ మేము వి వాక్ బై ఫెయిత్, మేము విశ్వాసము వలన నడుచుకొనుచున్నాము అన్నాడు. చదువు మరలా రోమీయులకు రాసిన పత్రిక 4:18. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి, నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి, తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణకు నిరీక్షణ కలిగి నమ్మెను. నాకు ఐ లైక్ దట్ వర్డ్. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నేనే చెప్తున్నా. నెంబర్ 1, విజన్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ హోప్. దర్శనము ఏం చేస్తుందంటే, నీకు ఏమి అర్థము కానప్పుడు, అంత నిస్పృహైనప్పుడు, ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ హోప్. నిరీక్షణకు మూలముగా పనిచేస్తుంది దర్శనము. ఆమేన్. మీరందరూ నాతోనే ఉన్నారా? Hallelujah. Now vision number 2 is the source of courage. ఎందుకు నీ ప్రతికూల పరిస్థితుల్లో ధైర్యం అంటే, బికాస్ ఐ హ్యావ్ ఎ విజన్. నాకు దర్శనం ఉంది. Now vision is the source of perseverance in the midst of difficulty. ఈ యొక్క దర్శనం అనేది ప్రతికూల పరిస్థితి మధ్య నీవు పట్టుదలతో ఉండటానికి మూలముగా ఉంటుంది. నేను చేసేది నాకు అనుకూలం అవ్వట్లేదు, బట్ ఐ హ్యావ్ ఎ విజన్. బాగా గమనించాలి. ఈ రోజున మీరు చూచుచున్నది, దేవుడు మీకు ఇచ్చిన దర్శనమునకు రెండిటికి వ్యత్యాసముగా ఉంటే, నౌ లిసన్, దేవుడు మీకు ఇచ్చిన దర్శనమునకు ఈ రోజున మీరు చూచుచున్నది ఏమాత్రము కూడా పోలికలో లేకపోతే మీరు అర్థం చేసుకోవాలి, ఈరోజు మీరు చూచున్నది తాత్కాలికమైందే. ఇట్ విల్ నాట్ స్టే ఫర్ లాంగ్, ఇట్ ఈస్ టెంపరరీ. ఈ కంటికి కనపడే ప్రతిదీ కూడా తాత్కాలికమే. నేను మరలా చెప్తున్నాను, మీ నేచురల్ ఐకి, మీ కంటికి కనపడే ప్రతీది కూడా తాత్కాలికమే. ఎంతమంది నమ్ముచున్నారు? ఎవ్రీథింగ్ దట్ యు సీ విత్ యువర్ నేకెడ్ ఐ ఆర్ నేచురల్ ఐ ఈస్ టెంపరల్.
ఈజ్ టెంపరరీ. అందుకనే నువ్వేం చేయాలంటే నా విజన్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ హార్ట్. నేను అదే చెప్తున్నాను, దర్శనం అనగా నీ హృదయం యొక్క ప్రక్రియ కనుక ఈ రోజున నువ్వెళ్ళి ఏం చేయాలంటే నీ ఒంటరిగా కూర్చున్నప్పుడు, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు అడుగుతున్నప్పుడు, వాట్ డస్ యువర్ హార్ట్ సీ అబౌట్ యువర్ లైఫ్? మీ జీవితంలో ఏమి అవుదాం అనుకుంటున్నారు, ఏమి చేద్దాం అనుకుంటున్నారు? వాట్ ఈస్ దట్ యువర్ హార్ట్ కెన్ సీ అబౌట్ యువర్ సెల్ఫ్? ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నాయా? మీ హృదయము ఏమి చూడగలుగుతుంది మీ గురించి? మీరు ఒకటి నమ్మాలి. నెంబర్ 1, మీ హృదయము దేవుని దర్శనమును క్యారీ చేస్తుందని నమ్మాలి. యువర్ హార్ట్ ఈజ్ ద క్యారియర్ ఆఫ్ విజన్. హబక్కుకు ఉన్న టైం హబక్కుకు అర్థం కావట్లా. హబక్కుకు ఐడియా ఉన్నాడా? హబక్కుకున్న సీజన్ హబక్కుకు అర్థం కాల. హబక్కుకి జరుగుతున్న పరిస్థితులు హబక్కుకు అర్థం కాల. మంచివారు శ్రమ పొందుచున్నారు, దుర్మార్గులు మేలు పొందుచున్నారు. హబక్కుకు టైంలో హబక్కుకు అర్థం కాల. హబక్కుకి జరుగుతున్నది అర్థం కాల. హబక్కుకు చూస్తున్నది అర్థం కాల. హబక్కుకి జరగని దాని గురించి అర్థం కాల. ఏ టైము, ఏ సీజన్, ఏ కార్యము, ఇవేమి అర్థం కానప్పుడు దేవుడు హబక్కుని పిలిచి అన్నాడు, రైట్ ద విజన్ అన్నాడా లేదా? దర్శనమును రాయము. హబక్కుకు 2వ అధ్యాయం ఏమన్నాడు? దర్శనమును రాయము. కమ్ ఆన్, హల్లెలూయా. ఏమన్నాడు? దర్శనం రా. వెరీ అఖిల్, దర్శనమును రాయము. చదవమ్మా. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను. అమ్మ చివరి మాట చదువు. పరిగెత్తువాడు చదువు వీలొగునట్లు, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలొగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా వ్రాయము. రైట్ ద విజన్. అందరు చెప్పండి, రైట్ ద విజన్. అందరు చెప్పాలి, రైట్ ద విజన్. మీరు సరిగ్గా చెప్పట్లేదు. రైట్ ద విజన్. కమాన్ చెప్పాలి, రైట్ ద విజన్. రైట్ ద పెయిన్ అన్నాడా? రైట్ ద డిసప్పాయింట్మెంట్ అన్నాడా? రైట్ ద ప్రొవిజన్ అన్నాడా? కమాన్. రైట్ ద బ్యాంక్ బ్యాలెన్స్ అన్నాడా? చెప్పాలి. రైట్ ద స్ట్రెంగ్త్. నీకున్న బలము రాయము, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో రాయము, నీకున్న శ్రమ రాయము, నేను ఎవరెవరు ఎన్ని మాట్లాడుతున్నారు రాయము. రాయని అవసరం లేదు పాస్టర్ గారు, అది నాకు స్ట్రాంగ్ గుర్తుండిపోతుంది. నేను అనే వాళ్ళందరి గురించి రాయ్ అన్నాడా? రైట్ ద డిప్రెషన్. కమాన్ టాక్ టు మీ. ఏమన్నాడు? ఏమన్నాడు చెప్పాలి. రైట్ ద విజన్. ఈరోజు నాకేం అర్థం కావటం లేదు. నేనున్న టైం, నాకు జరుగుతున్న పరిస్థితి, మనుషులు నా పట్ల ప్రవర్తిస్తున్న విధానము, నా చేతిలో జరుగుతున్న పని, నా ఇన్వెస్ట్మెంట్కి తగిన ప్రాఫిట్ లేదు, లేకపోతే నేను ప్రేమించినట్లుగా తిరిగి ప్రజలు నన్ను ప్రేమించటం లేదు. ఇవన్నిటి మధ్యలో ఐ డోంట్ వాంట్ టు బి కాట్ అప్ విత్ వాట్స్ హ్యాపెనింగ్ టు మీ. నాకు జరుగుతున్న వాటిని బట్టి వాటి చేత నేను క్యారీ అయిపోకుండా ఐ వాంట్ టు సిట్ హియర్ అండ్ డాక్యుమెంట్ ద విజన్, డాక్యుమెంట్ వాట్ ఐ వాంట్ టు బికమ్ ఇన్ లైఫ్. నా జీవితంలో నేను ఏమి అవ్వాలనుకుంటున్నాను, నేను నెక్స్ట్ 5 yearsలో ఏమి చూద్దాం అనుకుంటున్నాను, నెక్స్ట్ 10 yearsలో నేను ఏమి చేద్దాం అనుకుంటున్నాను. హలో, డాక్యుమెంట్ యువర్ విజన్. నీ దర్శనమును రాయుము. హల్లెలూయా. రాశారు ఎప్పుడైనా? దేవుడు మీకు ఇష్టమైంది రాయమనలా. హి డి నాట్ సే రైట్ వాట్ యు లైక్ అనలా. మీకు ఇష్టమైంది రాయమన్నాడా? కొంతమంది వాళ్ళకి ఇష్టమైన రాస్తారు. నాకు మెర్సిడెస్ బెంజ్, నాకు 10 ఎకరాల పొలం. అవి దర్శనాలు కాదు, బై ద వే. అవి సమకూర్పులు. దే ఆర్ ఆల్ ప్రొవిజన్స్, నాట్ ద విజన్. మీకు దర్శనం ఉంటే అవన్నీ ఆటోమేటిక్గా మిమ్మల్ని ఎత్తుక్కుంటే మీ ఎద్దకు వస్తాయి. బెంజ్ కార్లు మీ వెనకాల వస్తాయి.
ట్రాఫిక్లో కాదు, నిజంగా మీ దగ్గరికి వస్తాయి. ఆమెన్ చెప్పండి. ఆమెన్. బ్రాండెడ్ వెహికల్స్ వస్తాయి మీ దగ్గరికి. ఆమెన్. ఐఎమ్ ఫర్ బ్రాండెడ్ వెహికల్స్. ఆమెన్. మీకు నచ్చినా నచ్చకపోయినా ఐ లవ్ బ్రాండెడ్ వెహికల్స్. ఆమెన్. నాకున్న పిచ్చి ఏదైనా ఉందంటే కార్లు పిచ్చే. కమాన్. హలో. ఒకసారి ఒక అతను వచ్చి అన్నాడు, ఏముంటుంది సార్ పెద్ద తాడ, ఆ కార్కి ఈ కార్కి స్టీరింగ్ ఒకటే, క్లచ్ ఒకటే. అన్న దగ్గర 4 టైర్ల మీద ముందుకెళ్ళడం. నేను కాదు, నాది వేరే అన్న. లేదు దానికి దీనికి చాలా తేడా ఉంది. ఏంటి తేడా అంటే, ఇక్కడ దీంట్లో నేనున్నా అక్కడ లేనుగా అని చెప్పా. దే ట్రై టు టెల్ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ ఆఫ్ కోర్స్ దట్స్ వాట్ ఐ బిలీవ్డ్ ఫర్ అండ్ గాడ్ గేవ్ మీ. ఆమెన్. ఇక దట్ సెకండరీ థింగ్. నేనేమంటానంటే, నా దేవుడు రైట్ ద విజన్ అంటే చాలామంది వాళ్ళకి ఇష్టమైన రాస్తూ ఉంటారు. కాదు 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 కాదు. మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఈ ప్రతికూల పరిస్థితులన్నిటి మధ్యలో, మీ మీదకి వ్యతిరేకంగా లేచిన వాటన్నిటి మధ్యలో, నీ ఎదుట ఉన్న ప్రతి వ్యతిరేకత మధ్యలో, వాటన్నిటికి భిన్నంగా నీ హృదయము ఒకటి నీతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ హృదయము నీతో మాట్లాడుతున్నది తీసి రాయి. ఆమెన్. అందుకని సామెతల గ్రంథం 16వ అధ్యాయము, ప్రోవర్బ్స్ చాప్టర్ 16, దయచేసి చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. మీరందరు నాతోనే ఉంటే ఆమెన్ చెప్పండి. నేను అసలు ఇంకా నా మెసేజ్ స్టార్ట్ చేయాల, టైం ఏమో అయిపోతూ ఉంది. సామెతల గ్రంథం ప్రోవర్బ్స్ 16 మొదటి వచనం. హృదయాలోచనలు మనుష్యుని వశము. హృదయాలోచనలు మనుష్యుని వశము. కనిపించిందా? హృదయాలోచనలు ఎవరి వశము? మనుష్యుని వశము. చక్కని ప్రత్యుత్తరమిచ్చుట యెహోవా వలన కలుగును. వావ్, చాలు. హృదయాలోచనలు మనుష్యుని వశము. మీరు ఆ వచనాన్ని పట్టుకోవాలా? హృదయాలోచనలు మనుష్యుని వశము. అయితే దానికి చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట, అది ఎవరి వలన కలుగుతుందంటే దేవుని వలన కలుగుతుంది. అందుకనే వన్స్ యు బిగిన్ టు డాక్యుమెంట్ ద ప్లాన్ ఫర్ యువర్ లైఫ్, నీ జీవితానికి దేవుడు నీకు ఇచ్చిన దర్శనము. నేను చెప్తున్నాను, దేవుడిచ్చే దర్శనం ఎప్పుడు కూడా మీకు భయపెట్టేదిగానే ఉంటుంది. మీ సామర్థ్యమునకు రీచ్లో ఉండదు. నమ్ముతున్నారా? Now this is just a point, not one part of the vision that God has given me. I mean the place that we are seeing now. దేవుడిచ్చిన దర్శనంలో అతి చిన్న భాగం ఇది. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు అన్నాడు, సో ఇప్పుడు మీరు కూర్చొని వన్స్ యు బిగిన్ టు ప్లాన్, వన్స్ యు బిగిన్ టు డాక్యుమెంట్ ద విజన్. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. వన్స్ యు బిగిన్ టు ప్లాన్ అండ్ డాక్యుమెంట్ ద విజన్, వన్స్ యు బిగిన్ టు మేక్ ప్లాన్స్ ఫర్ యువర్ లైఫ్, నీ జీవితమునకు నీవు ప్రణాళిక వేసి ఆలోచించటం ఆరంభిస్తే ఆయన నీకు ప్రత్యుత్తరం ఇచ్చి ఆ ప్రణాళికకు అడుగులను స్థిరపరుస్తాడు నీకు. ఆమేన్. అసలు ఆలోచనే లేకపోతే అండర్స్టాండ్. అసలు కొంతమంది మైండ్ కూడా వాడరు, చాలా పొదుపుగా ఉంటారు, మైండ్ కూడా వాడరు. చూసారు అలాంటి వాళ్ళని? ఎదురే వస్తూ ఉంటారు, తన్నుకుంటూ వెళ్తారు, ఇక్కడ ఉండరు వాళ్ళు. దే డోంట్ యూజ్ దే మైండ్. నేను చెప్తున్నా, అవే దేవుడు మీకు ఇచ్చిన రా మెటీరియల్.
సో కనుక నేనేంటంటే నా బ్రింగ్ అవుట్ ద విజన్ దట్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఇన్ యువర్ హార్ట్. ప్రతి హృదయంలో దేవుడు ఒక దర్శనం ఉంచాడు. నేను అది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఒక దర్శనం ఉంచాడు. ఆమేన్. నేను 1,00,000 మంది సంఘమునకు కాపరి. అది నా దర్శనం. చెప్పేశా మీకు, ఎప్పుడో చెప్పా, 5 సంవత్సరాల క్రితమే చెప్పా. ఫస్ట్ సర్వీస్కి 30 మంది ఉన్నప్పుడే చెప్పా. మీరు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. అవునా? ఆ 30 మంది కూడా రాకముందే చెప్పుకున్నా నేను. దేవుడు అన్నాడు, మీ దర్శనమును కనుక మీరు డాక్యుమెంట్ చేయకపోతే, అంటే మీ దర్శనమును కనుక మీరు రాయకపోతే నేను చెప్తున్నా, మీ జీవితంలోనికి ఏ ప్లాన్ లేకుండానే బ్రతుకుతూ ఉంటారు మీరు. సో హబక్కుక్ అన్నాడు, నౌ రైట్ ద విజన్. అండ్ నెంబర్ 2, 3 మాటలు నేను వచనాలు చదవటానికి సమయం లేదు. నెంబర్ 1 హీ సెడ్ రైట్ ద విజన్, అండ్ దెన్ హీ సెడ్ రీడ్ ద విజన్. హబక్కుక్ చెప్పాడు, చదువువాడు పరిగెత్తుచు చదవవీలగునట్లు. రీడ్ ద విజన్. అందరూ చెప్పండి, రీడ్ ద విజన్. అండ్ నెంబర్ 3 ఆయన అన్నాడు, రన్ ద విజన్. చెప్పండి అందరు, రైట్ చెప్పాలి. రైట్, రీడ్, రన్. మరలా చెప్పండి, రైట్, రీడ్, రన్. మరలా చెప్పాలి, రైట్, రీడ్, రన్. రాయమన్నాడు, తర్వాత ఏమన్నాడు, దాన్ని చదవమన్నాడు. రీడ్ ద విజన్. యూ హ్యావ్ టు రీడ్ ద విజన్. నువ్వు రాసిన దర్శనం ఏంటి? రీడ్ ఇట్. మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. యూ హ్యావ్ టు రీడ్ ఇట్. యూ హ్యావ్ టు రిమైండ్ టు యువర్ సెల్ఫ్. నువ్వు జ్ఞాపకం, నేను ఎక్కడికి వెళ్తున్నా, వాట్ ఇస్ మై డెస్టినీ, నా గమ్యం ఏంటి, నేనేం చేస్తున్నా. నౌ యు రన్ ద విజన్. నువ్వు రన్ ద విజన్ అంటే నువ్వు పరిగెత్తుచమని తెలుగు బైబిల్లో పరిగెత్తుటాన్ని రాయబడింది. కానీ ఆ దర్శనము నెరవేర్చుట కొరకు నీవు చేయవలసిన కాంట్రిబ్యూషన్ అంతా, యూ నీడ్ టు రన్ ఇట్. ఆమేన్. మీ దర్శనాన్ని I cannot run your business, or I cannot run your family, I cannot run your vision. I can only run my vision. Come on, hallelujah. అర్థమవుతుందా? సో కనుక నేను ఒకసారి దేవుడు నాకు ఇచ్చిన దర్శనమును నేను రాసిన తర్వాత నేను రోజు దాన్ని చదువుతూ ఉన్నప్పుడు, నేను రాసింది చదువుతూ ఉన్నప్పుడు నాకు జరుగుతున్న పరిస్థితి ప్రతికూలముగా నా ఎదుట ఉన్నప్పటికీ నేను రాసిన దర్శనము, నేను చదువుతున్న దర్శనమునకు తగినట్లుగా నా జీవితాన్ని నేను కట్టుకోవటం ఆరంభిస్తాను. దేవుడు ఆ శక్తిని ఇస్తాడు. అప్పుడేమవుతుందంటే, అది ఆలస్యముగా వచ్చినను హబక్కుక్ రాస్తూ అన్నాడు, అది తప్పక నీ జీవితంలో నెరవేరుతుంది అన్నాడు. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా. సో కనుక ఇప్పుడు ఈ దర్శనము నౌ లిసన్. పాస్టర్ గారు మీరు చెప్పింది బాగానే ఉంది, నా హార్ట్లో దర్శనం ఉందన్నారు, నా హృదయంలో దర్శనం ఉందన్నారు, ఇది బయటకు వచ్చేది ఎట్లాగా? అది చెప్పి రాత్రి ముగించేస్తా. హౌ కెన్ ఐ నో ద విజన్ దట్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఇన్ మై హార్ట్? నా హృదయంలో దేవుడు పెట్టిన దర్శనము నేను ఎట్లా తెలుసుకుంటాను? నా హృదయంలో ఉన్న దర్శనం ఎట్లా బయటకు తీసుకొస్తాను? లిసన్ టు మీ. ఒక చిన్న విత్తనములో, ఒక చిన్న యాపిల్ సీడ్లో, అందుకని సీడ్ ప్రిన్సిపల్ ఇస్ వెరీ పవర్ఫుల్. విత్తనము యొక్క ప్రిన్సిపల్ చాలా 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 శక్తివంతమైంది. హల్లెలూయా. మీరందరూ నాతోనే ఉన్నారా? ఒక చిన్న విత్తనములో ఒక పెద్ద యాపిల్ చెట్టు ఉంది. ఎంతమంది నమ్ముచున్నారు? ఒక చిన్న విత్తనములో ఒక పెద్ద అడవి ఉంది. ఒక చిన్న విత్తనములో కొన్ని చెట్లు ఉన్నాయి. అయితే ఆ విత్తనములో ఉన్న చెట్టు, కనపడుతున్న విత్తనములో కనబడని చెట్టు విత్తనములోంచి బయటికి రావాలంటే ఆ విత్తనము రైట్ ఎన్వైరన్మెంట్లో పెట్టాలి. The seed should be in right environment to be productive. ఆ విత్తనము మంచిగా ఫలభరితం అవ్వాలంటే అది రైట్ ఎన్వైరన్మెంట్లో ఉండాలి. సో కనుక దేవుడు అన్నాడు, నీవే ఆ విత్తనము. కొందరు త్రోవ పక్కన, కొందరు ముళ్ళ పొదలో, కొంతమంది రాతి నేల మీద, కొంతమంది మంచి నేల మీద పడిన విత్తనముల వలె ఉన్నారు. యు ఆర్ ఎ సీడ్ దట్ ఈస్ క్యారింగ్ ఎ విజన్. నువ్వు ఒక దేశమునకు సమృద్ధిని క్యారీ చేస్తున్న ఒక విత్తనము నీవు ఒక ప్రాంతమును నీవు పోషించగలిగిన సమృద్ధిని క్యారీ చేసిన ఒక విత్తనము నీవు. కమ్ ఆన్, హల్లెలూయా.
నువ్వు అనేక మందిని ఇంపాక్ట్ చేసి, మోటివేట్ చేసి, నువ్వు నడిపించి బ్రతికించగలిగిన సామర్థ్యము దేవుడు నీలో ఉంచిన ఒక విత్తనము. సో ఈ విత్తనముగా ఉన్న నీవు ఎందుకు ఫలించట్లేదంటే యు ఆర్ ఇన్ నాట్ రైట్ ఎన్వైరన్మెంట్. You are not careful about the people that you are surrounded with. నువ్వు ఎవరి చేత చుట్టబడి ఉన్నావు, ఎవరితో సహవాసం చేస్తున్నావు, నీ ఫ్రెండ్స్ ఎవరు, నీ రోజు కార్యక్రమాలు ఏంటి, నీ రోజు కార్యకలాపాలు ఏంటి, ఉదయం లేచిన తర్వాత సాయంత్రం వరకు నీ స్కెడ్యూల్ ఏంటి, ఎక్కడ తిరుగుతున్నావు, ఎక్కడ ఉంటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఈ ఆల్ దీస్ థింగ్స్ వర్ కన్సిడర్డ్ యాజ్ యువర్ ఎన్వైరన్మెంట్. కొన్ని ముండ్ల పొద ఫ్రెండ్స్ ఉంటాయి, కొన్ని ముండ్ల పొద కాంటాక్ట్స్ ఉంటాయి నీ ఫోన్లో, కొన్ని రాతి నేల పనులు ఉంటాయి నువ్వు చేసే రోజులు. సో కనుక ఇఫ్ యూ కెన్ మేక్ షూర్ దట్ యు ఆర్ యువర్ రైట్ ఎన్వైరన్మెంట్, నీ దర్శనము, నీలో ఉన్న దర్శనము బయటికి, నీలో ఉన్న ఒక విత్తనంలో ఉన్న చెట్టు ఆ మంచి ఎన్వైరన్మెంట్లో ఉన్నప్పుడు ఎలా బయటకు వస్తుందో, నీలో ఉన్న దర్శనము, దేవుడు నీలో ఉంచిన విత్తనముగా ఉన్న చిన్న దర్శనము విస్తారమైన ఒక పెద్ద అడవిగా నీలో నుంచి ఫలించడం ఆరంభిస్తుంది. హల్లెలూయా. నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? అందుకనే వెన్ యూఆర్ రైటింగ్ యువర్ విజన్, కీప్ దిస్ థింగ్స్ ఇన్ మైండ్. మీరు కూర్చొని ఇంటికి వెళ్ళి రాత్రి, ఇఫ్ యు ఆర్ సీరియస్ అని చెప్తుంది, ఇఫ్ యు ఆర్ సీరియస్ టు నైట్, మీరు ఇంటికి వెళ్ళి కూర్చొని బిగిన్ టు రైట్ ద విజన్. వెన్ యూఆర్ రైటింగ్ యువర్ విజన్, కీప్ దిస్ థింగ్స్ ఇన్ మైండ్. మీ దర్శనం రాస్తున్నప్పుడు మీరు మనసులో, హృదయంలో ఉంచుకోవాల్సినవి, దేవుడు నాతో మాట్లాడినవి. నెంబర్ 1, మొదటిది ఏంటంటే మీ జీవితంలో మేక్ ష్యూర్ ఇట్ హ్యాస్ కింగ్డమ్ పర్పస్. నువ్వు ఏదైతే అవ్వాలనుకుంటున్నావో, భవిష్యత్తులో ఏదైతే చేయాలనుకుంటున్నావో, నీ గురి, నీ గమ్యం ఏంటి? నాకు ఒక పెద్ద బిజినెస్ కావాలి, మంచిది. దేనికి? వాట్ ఈస్ ద పర్పస్? వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ ఇట్? మేక్ ష్యూర్ ఇట్ హ్యాస్ ఎ కింగ్డమ్ పర్పస్. దేవుని రాజ్య ఉద్దేశము దాంట్లో ఉండాలా. ఆమేన్. అండ్ నెంబర్ 2, రెండవది, వెన్ యూర్ రైటింగ్ యూ విజన్, మీ దర్శనం రాస్తున్నప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే మేక్ షూర్ ఇట్ బ్రింగ్స్ గ్లోరీ టు గాడ్. దాని ద్వారా దేవునికి మహిమ రావాలి అన్నది మీ దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ నెంబర్ 3, మూడవది, ఆ దర్శనం రాస్తున్నప్పుడు మేక్ షూర్ యువర్ మోటివ్స్ ఆర్ రైట్. మీ మోటివ్స్ అన్నీ, మీ హృదయ ఆలోచనలన్నీ, మీ ఉద్దేశములన్నీ సరైనవిగా. ఎందుకు నాకు ఇల్లు కావాలంటే వాళ్ళకు చూపించాలా, నాకు లేదని నవ్వారు. ఎందుకు నాకు బిజినెస్ అంటే వాళ్ళకి చూపించాలి. హలో, ఇట్స్ నాట్ రైట్ మోటివ్. ఎవరికేం చూపిన అవసరం లేదమ్మా. నువ్వు చూపిస్తే నువ్వు చూపించినట్టే ఉంటుంది, కానీ దేవుడు నీ పక్షంగా చూపిస్తే దేవుడు చూపించినట్టుగానే ఉంటుంది. మనుషులు మాట్లాడలేకుండా చూపిస్తాడు దేవుడు. ఆమేన్. అందుకనే ప్రజలు నిన్ను నిందించినప్పుడు, నిన్ను అవమానపరిచినప్పుడు, ప్రజలు నీ మీద వారు వ్యతిరేకంగా మాట్లాడి అపహాస్యం చేసి హేళన చేసినప్పుడు నేను చెప్తున్నాను, ఇట్స్ నాట్ యువర్ జాబ్ టు రెస్పాండ్ టు దెమ్. నో. విశ్వాసులు రెస్పాండ్ అవ్వాల్సింది ప్రేమకు మాత్రమే. ప్రేమ అంటే మీరు అనుకునేది కాదు. మళ్ళీ నా మీద చెప్పి లేనిపోని తేవద్దు నాకు. ఆమేన్. కమ్ ఆన్. హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? సో కనుక ఇప్పుడు నేను చెప్తున్నా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఒకసారి నన్ను ఒక అతను చాలా 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 అవమానకరంగా మాట్లాడు. ఒక 3 సంవత్సరాల క్రితం, జస్ట్ 3 years బ్యాక్, 2020 సంవత్సరంలో చాలా అవమానకరంగా, చాలా గట్టిగా ఆన్ మై ఫేస్ మాట్లాడితే నాకు చాలా కోపం వచ్చింది. మనిషిని కాబట్టి బీపీ వచ్చేసింది. నేను అతను మాట్లాడిన తర్వాత నేను గట్టిగా మాట్లాడా. కానీ ఐ వాజ్ వెరీ మచ్ కాన్షియస్. నేను చాలా కాన్షియస్తో ఉన్నా. నేను ఒక్క దూషణ మాట నా నోట్లోంచి రానివ్వాల, కానీ గట్టిగా మాట్లాడా. నువ్వు నన్ను అలా అంటున్నావు ఎందుకు, అలా మాట్లాడుతున్నావు ఎందుకని. సో
సో 5 నిమిషాల డిస్కషన్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను నా గదిలోకి వెళ్ళిపోయి నేను తినలేకపోతున్నా. ఐ వాజ్ సో మచ్ డిసప్పాయింటెడ్. నా గదిలోకి వెళ్ళి నేను తలుపేసుకొని అండ్ ఐ వాజ్ ఆన్ మై నీస్. వెన్ ఐ ప్రే ఆన్ మై నీస్. నేను మోకరించి ప్రార్థన చేస్తా నేను దేవుని సన్నిధిలో. ఐ వాజ్ క్రయింగ్, ప్రభా నీవే, యూ హ్యావ్ టు షో సంథింగ్, నువ్వే చూపించాలని. దేవుడు అన్నాడు, నేను చూపించాలంటే నువ్వు చూపించకూడదు అన్నాడు. నేను పని చేయాలంటే నువ్వు ఏ ఒక్క చిన్న మాట ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, దేవుడు నాతో మాట్లాడమాట చెప్తున్నా, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, ఇన్ పబ్లిక్ ఆర్ ఇన్ ప్రైవేట్, ఆ వ్యక్తి ముందు ఆ వ్యక్తితో కానీ, ఆ వ్యక్తితో ఎట్లాగా అనలేరు చాలామంది, కానీ వెనకాల ఆ వ్యక్తి గురించి కానీ, ఇంట్లో మీరు మాత్రమే ఉన్నప్పుడు ఆ వ్యక్తి గురించి కానీ, లేకపోతే ఆ వ్యక్తి ప్రస్తావన ఇంకొకరి దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి గురించి కానీ, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీవు ఆ వ్యక్తి గురించి మాట్లాడకుండా, ఆ వ్యక్తిని గురించి నీ నోట శపించకుండా, దూషించకుండా, వెంజన్స్ తీసుకోకుండా నువ్వు ఉండగలిగితే నేను నీ పక్షంగా పనిచేస్తా అన్నాడు దేవుడు. అండ్ షూర్ ఎనఫ్ గాడ్ డిడ్ వర్క్. దేవుడు పనిచేశాడు అట్లాగే. ఆమెన్. ఒక 3 నెలల క్రితం ఒక అతను నాతో చాలా సీరియస్గా మాట్లాడు. 3 నెలలన్నా, 3 months. పాస్టర్ గారు మీతో కూడా సీరియస్గా మాట్లాడాలి ఉంటారా? సాతానుడికి ఏదో విధంగా కెలకటం, వాడికి ఏదో విధంగా రేపటానికి ప్రయత్నం చేస్తాడు కదా. ఒక వ్యక్తి చాలా సీరియస్గా మాట్లాడాడు. నేను చాలా బాధపడ్డా. దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడాడు. తర్వాత ఆ వ్యక్తి హిమ్సెల్ఫ్ కేమ్ అండ్ దెన్ హీ అపాలజైజ్. ఇట్స్ డిఫరెంట్ థింగ్. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తానంటే, నువ్వు ఎవరికో చూపిద్దామని ఆశీర్వదించబడాలంటే, ఎవరికో ఏదో చూపిద్దామని నువ్వు దీవించబడాలంటే, అసలు ఎవరికో చూపిద్దాం, అసలు ఏంటో మన సంగతి ఏమనుకుంటే చూపిద్దాం మనం, అసలు మామూలుగా కాదు. నీకెందుకు వాడు చేసిన దానికి నువ్వు ఇంకా ఎక్స్ట్రా చేయట. హలో, యూ విల్ నెవర్ బీ ప్రాస్పరస్ ఇన్ లైఫ్. మీ జీవితంలో ఎన్నడూ 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 మీరు వృద్ధి చెందరు. ఆమెన్. కమాన్. హల్లెలూయా. నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? సో అందుకనే వెన్ యూర్ రైటింగ్ యువర్ విజన్, మీ దర్శనం రాస్తున్నప్పుడు మీకు చాలా 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 ప్రాముఖ్యమైనది ఏంటంటే, మీరు ఇట్ మేక్ షూర్ ఇట్ హ్యాస్ కింగ్డమ్ పర్పస్. దేవుని రాజ్య ఉద్దేశము దాంట్లో ఉండాలి. నెంబర్ 2, దేవుని నామమునకు మహిమ రావాలి. అండ్ నెంబర్ 3, రైట్ మోటివ్స్. ఇవన్నీ ఉన్నప్పుడు నేను చెప్తున్నాను, ఆ విధముగా మీరు చేయగలిగితే, నేను చెప్తున్నా అమ్మా, నెంబర్ 1, you have to believe that you are carrying a vision. Number 2, you have to believe that your vision can come to pass. రెండవది, మీ దర్శనము నిశ్చయముగా నెరవేర్చబడుతుందని నమ్మండి. నిశ్చయముగా నెరవేర్చబడుతుందని నమ్మండి. సో దేవుడు అబ్రహామునకు దర్శనం ఇచ్చాడు. ఏంటి దర్శనము? నక్షత్రాలు. ఆ నక్షత్రాలు చూసి నీ సంతానం ఇలాగుంటుంది అన్నాడు. అబ్రహాం ఆ దర్శనమును, he turned his vision into his passion. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు. he has made his vision as his passion. అతను ప్యాషన్గా చేసుకున్నాడు. అవును, నేను చూడాలి విస్తారమైన సంతానము, నా గర్భముల నుంచి విస్తారమైన సంతానం వచ్చినట్టు. he made it as a passion, his own passion. నువ్వు ప్యాషన్ ఏం చేస్తుందంటే, నువ్వు ఇట్ ఎంపవర్స్ యూ. నీలో ఉన్న ఈ ప్యాషన్ నిన్ను ఎంపవర్ చేస్తుంది. అందరూ వింటున్నారా? హల్లెలూయా. And now, after making his passion, the vision, he made it his conviction. అతను ఒప్పింపుగా చేసుకున్నాడు. అందుకని అక్కడ చూడండి, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. నేను ఫాస్ట్గా వచ్చేస్తున్నాను, నేను 5-10 minutesలో ముగించేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనము. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానికి నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. విశ్వాసము వలన బలము నొందెను. నాకు ఆ మాట ఇష్టం ఏంటంటే, రూఢిగా విశ్వసించి, కన్విక్షన్.
రూఢిగా విశ్వసించి అందరు చెప్పాలి, ఎలా విశ్వసించి చెప్పాలి, ఎలా విశ్వసించి. అంటే అబ్రహాముకు పిల్లలు లేరంటే కన్విన్స్ అవ్వలేకపోతున్నాడు అబ్రహాముకు ఒకటే కన్విక్షన్ ఏంటంటే, ఆ నక్షత్రాలన్నీ అన్ని పిల్లలు నాకు ఉన్నారని కన్విక్షన్. సో రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. అప్పుడు దెన్ కమ్స్ ద పొజిషన్, అప్పుడు స్వతంత్రించుకున్నాడు. మీకు అర్థమైందా? దేవుడు నీకు దర్శనం ఇచ్చాడు, ద విజన్. నౌ మేక్ ఇట్ యువర్ ప్యాషన్. దాన్ని మీ ప్యాషన్ అంటే మీకు అర్థమైంది కదా, దాన్ని మీ హృదయ కోరికగా, యువర్ హార్ట్ డిజైర్, మీ జీవనాడిగా. తెలుగులో నేను ఎత్తుక్కొని వచ్చాను, తెలుగు నిఘంటువులో చూస్తే నాకు నచ్చల, అభిరుచి అని ఉంది. ప్యాషన్ అంటే ఐ డెంట్ లైక్ దట్ వర్డ్. మేక్ ఇట్ యువర్ ప్యాషన్. దేవుడు నీకు ఇచ్చిన దర్శనం, నో మ్యాటర్ వాట్, ఏదైనా నేను అది చూడాలి. మేక్ ఇట్ యువర్ ప్యాషన్. అండ్ నెంబర్ 3, దెన్ మేక్ ఇట్ యువర్ కన్విక్షన్. ఆ దర్శనం చేత బీ కన్విక్టెడ్, కన్విన్స్ యువర్ సెల్ఫ్. మీరు ఆ యొక్క దర్శనం చేత పట్టబడాలి. అంటే రూఢిగా విశ్వసించి. కమ్ ఆన్, హల్లెలూయా. అందుకే అన్నాడు, బలత్కారులు దాన్ని ఆక్రమిస్తున్నారంటే, నీవు బలత్కారులు అంటే ఎవరంటే ద పీపుల్ హూ ఆర్ కన్విన్స్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అండ్ ఆఫ్టర్ కన్విక్షన్ కమ్స్ పొసెషన్. ఈ కన్విక్షన్ తర్వాతే నువ్వు స్వతంత్రించుకుంటావు. అమ్మ నేను చెప్తున్నాను, మీ ఎదుట ఉన్న పరిస్థితి ఏదైనా కానీ, దేవుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, ఇఫ్ వాట్ యు సా ఇన్ యువర్ విజన్ ఈజ్ నాట్ వాట్ యు సీ నౌ. మీరు దర్శనములో చూసినది ఇప్పుడు చూసినది కాకపోతే, ఇప్పుడు మీరేం చేస్తున్నారో దాన్ని నమ్మకంగా చేయండి అన్నాడు. ఎంజాయ్ డూయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ నౌ. బీ ఫెయిత్ఫుల్ ఇన్ వాట్ యు ఆర్ డూయింగ్ నౌ. ఇప్పుడు మీరు చేస్తున్న దానికి, ఇప్పుడు మీరు చేస్తున్నది నమ్మకముగా, సంతోషముగా జరిగించండి. ఆమేన్, హల్లెలూయా. దేవునందు విశ్వాసం ఉంచినప్పుడు నీ హృదయంలో ఉన్న దర్శనము దానికి కావలసిన సమస్తమైన రిసోర్సెస్ని అట్రాక్ట్ చేసుకోవటం ఆరంభిస్తుంది. చాలామంది దేవుడు మనకిచ్చిన వాటిలో నమ్మకంగా ఉండవు. మీకు గుర్తుందా, ఆ యజమానుడు వచ్చి 3 తలాంతులు ఇచ్చాడు. ఒకనికి ఎన్ని తలాంతులు ఇచ్చాడు? 5 తలాంతులు. ఇంకొకనికి ఎన్ని తలాంతులు ఇచ్చాడు? 2 తలాంతులు. ఇంకొకరికి ఎన్ని తలాంతులు ఇచ్చాడు? 1 తలాంతు. సో యజమానుడు మరలా తిరిగి వచ్చిన తర్వాత యజమానుడు చెప్పాడు, నేను వచ్చే వరకు డూ బిజినెస్. సో డూయింగ్ బిజినెస్ ఈజ్ నాట్ రాంగ్. ఆమెన్. డూ బిజినెస్ అంటిల్ ఐ కమ్ అన్నాడు ఆయన. సో కాబట్టి నువ్వు వచ్చే వరకు దీన్ని మీరు బిజినెస్ చేయండి అంటే, 5 తలాంతులు ఉన్నవాడు ఎన్ని చేశాడు? 10 తలాంతులు. కమ్ ఆన్, స్పీక్ టు. 5 ఉన్న తలాంతులు ఎన్ని తలాంతులు చేశాడు? 10. 2 తలాంతులు ఎన్ని తలాంతులు చేశాడు? 4. 1 తలాంతు ఉన్నవాడు ఏం చేశాడు? దాన్ని భూమిలో పాతేసి దాచిపెట్టేశాడు. నేను దేవుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, నేను వచ్చినాన్ని చదివినప్పుడు నాకు అర్థమైంది, వారందరికీ గాడ్ హ్యాస్ నాట్ గివెన్ దెమ్ ఈక్వల్ టాలెంట్స్, బట్ దే హ్యావ్ ఈక్వల్ ఆపర్చునిటీస్. దేవుడు వారికి ఈక్వల్ టాలెంట్స్ ఇవ్వాల. శ్రీకాంత్ గారికి ఇచ్చిన టాలెంట్ వేరు, సౌండ్ ఇంజనీర్. వెనకాల కెమెరా దగ్గర ఉన్న వ్యక్తి టాలెంట్ వేరు, హీ రికార్డ్స్ ద వీడియో. వెనకాల లైటింగ్ బూత్ దగ్గర, టెక్ బూత్లో ఉన్న వాళ్ళ టాలెంట్ వేరు, ఆడుకుంటారు. కొన్నిసార్లు లైవ్లో ప్రయోగాలు చేస్తుంటారు. ఆమేన్. వర్షిప్ టీం ఉందంటే, ఒక 10 మంది టీం ఉంటే, ఒక వ్యక్తికి ఆ టీంని లీడ్ చేసి వర్షిప్ లీడర్గా ఉండే తలాంతునిచ్చాడు. కానీ డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ టాలెంట్స్, బట్ ఎవ్రీవన్ హ్యాస్ ఈక్వల్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరికి దేవుడు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇచ్చాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఎంతమంది నమ్ముచున్నారు? సో అందరికీ ఉన్న ఆపర్చునిటీ ఏంటంటే, శ్రీకాంత్ గారికి దేవుని మందిరంలో పరిచయం చేసే ఆపర్చునిటీ, టెక్ బూత్లో ఉన్న వారికి దేవుని మందిరంలో చేసే పరిచర్య ఆపర్చునిటీ, కెమెరా దగ్గర ఉన్న వాళ్ళకి దేవుని మందిరంలో చేసే పరిచర్య ఆపర్చునిటీ. వర్షిప్ టీంలో దే ఆర్ ఆల్ స్టాండింగ్ ఆన్ ద పుల్పిట్, ద కీ మినిస్ట్రీ. దే హ్యావ్ బీన్ గివెన్ ద ఆపర్చునిటీ. కొంతమంది ఉంటారు అసలు స్టేజ్ మీద కనపడరు. బ్రదర్స్, ఇఫ్ ఐ టెల్ దెమ్ సంథింగ్, ఎవరికైనా బాగాలేదు మీరు వెళ్ళి రావాలంటే, దే గో ప్రే అండ్ కమ్.
దేవుడు వారికి ఇచ్చిన ఆపర్చునిటీ, ద టాలెంట్ ఈస్ డిఫరెంట్ బట్ ద ఆపర్చునిటీ ఈస్ ద సేమ్. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనకున్న ఆపర్చునిటీని చాలా తక్కువగా చూసి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన గొప్ప ఫలమును పోగొట్టుకుంటాం. చాలాసార్లు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆపర్చునిటీస్ కమ్ టు యూ ఇన్ ద క్లోతింగ్ ఆఫ్ అడ్వర్సిటీ. చాలాసార్లు అవకాశాలను ఎలా వస్తాయంటే ప్రతికూల పరిస్థితుల్లాగే మీ ఎదుటికి వస్తాయి. అందుకని చాలా 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 ప్రాముఖ్యం ఏంటంటే మీకు దేవుని యొక్క దర్శనము, ఆ దర్శనం చేత పట్టబడుట, ఆ దర్శనము చేత మీరు నడిపించబడుట, ఇది చాలా 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 ప్రాముఖ్యం. అందుకని చెప్తున్నాను, ఈ దర్శనం నెరవేర్చబడాలంటే నేను చెప్తున్నాను, యూ హ్యావ్ టు గాడ్ యువర్ సెల్ఫ్. మీరు చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. గుడ్ ఎన్వైరన్మెంట్ ఆ విత్తనాన్ని కాపాడినట్లుగా. ఆమేన్. ఏం కాపాడుకో తెలుసు? నెంబర్ వన్ గాడ్ యువర్ కనెక్షన్స్. దేవుడు మీకు ఇచ్చిన కనెక్షన్స్ కాపాడుకోవాలి. ముఖ్యంగా యు నీడ్ టు గాడ్ యువర్ స్పిరిచువల్ కనెక్షన్స్. దేవుడు మీకు ఇచ్చిన స్పిరిచువల్ కనెక్షన్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే స్పిరిచువల్ కనెక్షన్స్ హెల్ప్ యూ టు రీచ్ యువర్ డెస్టినీ. నాకు బాధ ఏంటంటే భారతదేశ క్రైస్తవ్యంలో, భారతదేశ సంఘంలో, ఆంధ్ర రాష్ట్ర సంఘంలో కూడా, ఆంధ్ర రాష్ట్రం అంటే భారతదేశం అంటే ఆంధ్ర కూడా వచ్చేస్తుంది కదా, భారతదేశ క్రైస్తవ్యంలో స్పిరిచువల్ కనెక్షన్స్కి ప్లేస్ ఉండదు, స్పిరిచువల్ ఆనర్కి స్పేస్ ఉండదు. అంత రిలీజియన్ ట్రెడిషన్, మతము ఆచారం. నేను క్రైస్తవుడు ఏంటంటే సడన్గా 2 వారాలు ఆ రక్షించబడిన కొత్తలో ఉన్న ఆనందం 2 వారాల తర్వాత 3వ వారానికి ఏమైపోద్దంటే మెషిన్ అయిపోతాడు, ఒక మెకానికల్ క్రిస్టియన్ అయిపోతాడు. సండే రాగానే పొద్దున్న ఆటోమేటిక్గా లేచి చికెన్ షాప్కి వెళ్ళి వచ్చేసి చర్చికి వచ్చేస్తాడు ఆరాధన అయిపోయే టయానికి, అంటే పాటలు అయిపోయే టయానికి. మెకానికల్. నో పవర్ ఆఫ్ ద స్పిరిట్. చాలా చోట్ల దే డోంట్ ఆనర్ ద స్పిరిచువల్ కనెక్షన్స్. నేను చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్ గాడ్ యువర్ స్పిరిచువల్ కనెక్షన్. అండ్ నెంబర్ 2, రెండవది గాడ్ యువర్ హార్ట్. మీరు హృదయాన్ని కాపాడుకోవాలి. మీరు హృదయాన్ని బాగా కాపాడుకోవాలి. దేని నుంచి కాపాడుకోవాలి తెలుసా? ఇన్సెక్యూరిటీ నుంచి కాపాడుకోవాలి, ఆఫెన్స్ నుంచి కాపాడుకోవాలి, స్ట్రైఫ్ నుంచి కాపాడుకోవాలి. యూ కెన్ రైట్ ఇట్ డౌన్. యూ నీడ్ టు గాడ్ యువర్ హార్ట్ ఫ్రమ్ ఆఫెన్స్, ఫ్రమ్ ఇన్సెక్యూరిటీ అండ్ ఫ్రమ్ స్ట్రైఫ్. గొడవలు, కలహం, మాట గొడవ పెట్టే బుద్ధి తెలియకుండా సడన్గా వచ్చేస్తుంది లోపల నుంచి. ఒక్క మాట అంటే అనాయింటింగ్ వేరు. నో, గాడ్ యువర్ హార్ట్. ఆమేన్. హల్లెలూయా. గాడ్ ఫ్రమ్ అఫెన్స్. ఊరికే ప్రతి చిన్నదానికి అఫెన్సివ్ అయిపోవటం. నన్ను చూసి అన్నాడు, నన్ను చూసే నవ్వాడు, నన్ను చూసే ఎవరు చూడరు నిన్ను, బై ద వే. అండ్ గాడ్, ఇంకో మాట ఏం చెప్పాను? గాడ్ యువర్ హార్ట్ ఫ్రమ్ ఇన్సెక్యూర్ ఫీలింగ్, అభద్రతా భావం. ఈ అభద్రతా భావం ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ హ్యావ్ ఐడెంటిటీ క్రైసిస్, గుర్తింపు సంక్షోభం. అంటే నేను ఎలా ఉన్నా, నేను బాగున్నాను, నేను పొట్టిగా ఉన్నానేమో, లావుగున్నానేమో, నేను నల్లగున్నానేమో, నేను బాగా తెల్లగున్నానేమో, లేకపోతే నన్ను సో మంచిదే. యూ హ్యావ్ టు, యూ షుడ్ బి ఫిట్ అండ్ హెల్దీ, కరెక్టే. లేకపోతే నన్ను ఎవరు పట్టించుకోరేమో. యూ నీడ్ టు గాడ్ యువర్ హార్ట్. అండ్ నెంబర్ 3, యూ నీడ్ టు గాడ్ యువర్ మౌత్. మీ నోటిని కాపాడుకోవాలి. చెప్పాలి, అందరూ ఏం కాపాడుకోవాలి? నోరు. అందరు చెప్పండి, నోరు చెప్పాలి. నోరు చెప్పాలి. చూసారా సార్? నోరు, కమాన్. నోరు ఏం కాపాడుకోవాలి? నోరు. గాడ్ యువర్ మౌత్. చాలా చాలా ఇంపార్టెంట్. మీ హృదయంలో కొంతమందికి అసలు నేను చెప్తున్నాను,
దేవుడు మీకు ఇచ్చిన స్పిరిచువల్ కనెక్షన్స్ ఏదైతే ఉన్నాయో, దేవుడు మీకు ఇచ్చిన స్పిరిచువల్ లీడర్స్, ఐ వుడ్ సే స్పిరిచువల్ కనెక్షన్స్ అంటే 2 రకాలు. నెంబర్ 1, ద ఫస్ట్ గ్రూప్ ఈజ్ ద కో బిలీవర్స్ దట్ ఆర్ విత్ యూ. మీతో ఉన్న కొంతమంది విశ్వాసులు, మీ విశ్వాసంతో పాటు ఏకీభవించేవాళ్ళు. అండ్ నెంబర్ 2, రెండోది దేవుడు మీకు ఇచ్చిన స్పిరిచువల్ లీడర్స్. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు 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 చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడు నాకు వ్యక్తిగతంగా పర్సనల్గా నేర్పించిన విషయాలు మీతో చెప్తున్నాను. If you cannot take the rebuke of your spiritual parents, you cannot take part in the blessing from your spiritual parents. మీ ఆత్మీయ తండ్రి లేక మీ స్పిరిచువల్ లీడర్స్ దగ్గర నుంచి మీరు గద్దింపును తీసుకోలేకపోతే వారి దీవెనను మీరు పొందలేరు. తెలుసా మీకు ఆ విషయం? అండ్ నెంబర్ 2, రెండవది, మీ ఆత్మీయ నాయకుల దగ్గర, మీ ఆత్మీయ నాయకులు వెన్ యువర్ స్పిరిచువల్, ఈవెన్ టు మీ, వెన్ నా ఆత్మీయ తండ్రి, ఐ హ్యావ్ ఎ స్పిరిచువల్ ఫాదర్, బై ద వే, ఐ హ్యావ్ ఎ స్పిరిచువల్ ఫాదర్. నా ఆత్మీయ తండ్రి నన్ను గద్దించినప్పుడు నేను ఫీల్ అయితే, నా ఆత్మీయ తండ్రి ఆశీర్వదించినప్పుడు దానికి పాత్రుడు కాదు నేను. తెలుసా మీకు ఆ విషయం? పాస్టర్ గారు, మరి మనుషులం కదా, ఫీల్ అవుతాం కదా. మిగిలిన వాళ్ళ దగ్గర ఫీలింగ్లు, నాట్ విత్ ద స్పిరిచువల్ కనెక్షన్స్. అందుకని దేవుడు నాతో మాట్లాడుతూ అన్నాడు. దేవుడు నాతో చెప్పాడు, కానీ నేను మధ్యాహ్నం మరలా నేను ప్రార్థన చేస్తాను. దేవుడు నాకు ఒక మాట జ్ఞాపకం చేశాడు. దేవుని రాజ్యంలో, ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, యువర్ హ్యూమిలిటీ ఈజ్ యువర్ ఎబిలిటీ. నీ సాత్వికమే నీ సామర్థ్యం. It was at 5:30 God spoke to me this word in the evening. If you cannot humble yourself, you can never become able. నేను తగ్గించుకోకపోతే ఎన్నటికీ సమర్థుడు అవ్వలేవు. In the kingdom, humility is your ability. మీ సాత్వికమే మీ సామర్థ్యం. అందుకనే మన మినిస్ట్రీ టీం వాళ్ళని అడిగితే చెప్తారు. మినిస్ట్రీ టీం మీటింగ్ జరిగినప్పుడు నేను చెప్పే ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? వాళ్ళ ఎదురుగానే చెప్తున్నా. నేను ఏదైనా గద్దించినప్పుడు, నేను కానీ సిస్టర్ కానీ, అంటే పాస్టర్ గారు, మా వైఫ్ కానీ, మేము ఏదైనా గద్దించినప్పుడు మీరు ఫీల్ అయితే మీరు నాతో పాటు టీంలో పనిచేయొద్దని చెప్తా. యూ అండర్స్టాండ్? దోస్ ఆర్ స్పిరిచువల్ కనెక్షన్స్. వాళ్ళ దగ్గర ఫీల్ అయిపోయి వాళ్ళకి ఏదో చూపించాలని, వాళ్ళ దగ్గర ఏదో చేస్తే హలో. సేమ్ విత్ మై స్పిరిచువల్ ఫాదర్. నన్ను ఒకసారి స్పిరిచువల్ ఫాదర్ నన్ను స్టూపిడ్ అని తిట్టాడు. 4 రోజులు మాట్లాడాల నేను ఆయనతో. సీరియస్, 4 రోజులు మాట్లాడాలి. నెల తర్వాత ఆయన నాకు మెసేజ్ చేయండి, అమ్మా వేర్ ఆర్ యూ? డాడ్, ఐఎమ్ హియర్ ఇన్ అ మీటింగ్, కాల్ మీ. ఫోన్ చేశాను. రేపు పొద్దున్నే ఫ్లైట్ ఎక్కి ఇక్కడికి వచ్చా అన్నాడు. స్పిరిచువల్ ఫాదర్. నెక్స్ట్ డే నా మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని, ఇప్పుడు ఆయన చెప్పినప్పుడు, అంటే డాడ్ నాకు రేపు మీటింగ్ ఉంది, నో కటింగ్. స్పిరిచువల్ కనెక్షన్ దగ్గర కాదు. ఐ క్యాన్సిల్ మై మీటింగ్. నెక్స్ట్ మార్నింగ్, ఆ రోజు రాత్రి అంటే నెక్స్ట్ మార్నింగ్ ఫ్లైట్ అంటే రేట్ ఎంత ఉంటుందో మీకు తెలుసు, వెరీ ఎక్స్పెన్సివ్. పొద్దున్నే ఫ్లైట్ ఎక్కి, డైరెక్ట్ ఫ్లైట్ లేకపోతే హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుంచి ఆ ఊరు వెళ్ళి 2 ఫ్లైట్లు మారి సాయంత్రం ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. వెళ్ళేసరికి కలిసి బయటికి వెళ్దాం అన్నట్టు తీసుకెళ్ళారు. ఒక హోటల్లో కూర్చున్నాం, భోజనం చేస్తూ ఉన్నాం.
భోజనం చేసినంతసేపు మాట్లాడినంత ఓకేనా, రైట్, బాయ్, గుడ్ నైట్, మళ్ళీ ఎప్పుడు రిటర్న్ ఫ్లైట్ అన్నాడు. రేపు సాయంత్రం అన్నా. నేను లోపల నిందేనా, అయిపోయిందా, భోజనమేనా, ఓకే రైట్, కమ్ ఐ విల్ ప్రిఫర్ యూ, ప్రార్థన చేశాను, ఓకే రైట్, జాగ్రత్త, రెస్ట్ తీసుకో, ఎక్కడ హోటల్ బుక్ చేసుకున్నావు, ఓకే, గో స్లీప్, బాగా పడుకో, రెస్ట్ తీసుకో, ఓకే, అయిపోయింది. వెళ్ళిపోయాడు ఆయన. రాత్రి భోజనం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాడు. నేను హోటల్కి వచ్చాను. నాకు అర్థం కాదు. పొద్దున్నే ఫోన్ చేస్తే నేను మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని ఫ్లైట్ ఎక్కొస్తే సాయంత్రం భోజనం తీసుకెళ్ళి భోజనం పెట్టి అయిపోయిందా అన్నాడేంటి. ఇట్స్ నాట్ అబౌట్ ద భోజనం దట్ వీ ఎయిట్, ఇట్స్ నాట్ అబౌట్ ద చాట్ దట్ వీ హ్యాడ్, ఇట్స్ నాట్ అబౌట్ వాట్ హ్యాపెండ్ దట్ ఈవినింగ్, ఇట్స్ అబౌట్ సంథింగ్ దట్ హీ ఈస్ క్యారింగ్ ఫర్ మీ ఇన్ హిస్ హార్ట్. ఆ రాత్రి నా జీవితంలో ఎప్పుడు ఆడవనంత తేడ్చా, జస్ట్ హోటల్కి వెళ్ళి భోజనం చేసి వచ్చినందుకు. ఐ కుడ్ నాట్ స్లీప్. నెక్స్ట్ మార్నింగ్ ఐ వాజ్ సో రిఫ్రెష్డ్. బయలుదేరి వచ్చేసి వచ్చాడు ఈవినింగ్. వాట్ హ్యాపెండ్ అంతే, దట్ ఎన్కౌంటర్. ఏం ఉండదు, పిలిచి ఏం మాట్లాడరా, ఏమ్మా బాగున్నావా, అంత ఓకేనా, రైట్, అంతే. అందుకని ఏదో అనుకుంటాం, అన్న పిలిస్తే నన్ను స్టేజ్ మీద కూర్చోబెట్టాలి, అన్న పిలిస్తే నన్ను కారులో ముందుకు. ఇదివరకు ఉండేది బ్యాచ్, ఇప్పుడు దేవుడు లేరు. కానీ నా చిన్నప్పుడు కార్ అంటే ముందు సీట్లు ఎవరనేవాళ్ళు పెద్దలందరూ ఆ రోజుల్లో. అదేం కావాలో అర్థమయ్యేది కాదు. పొరపాటున ఒక పెద్దని వెనక సీట్లో కూర్చోబెడితే అయిపోయింది. తిరిగి వచ్చేదాకా ఫేస్ రోస్ట్ మామూలుగా ఉండేది కాదు. డైరెక్ట్గా ఏ టైంలో నేను మొక్క మీద ఆమ్లెట్ వేసేయచ్చు అలా ఉండేవాడు. వాడిపోయి సీరియస్గా మీకు అందరికి అర్థమైందని తెలుగులో చెప్పా. ఒకసారి నేను చిన్నపిల్లడు కదా, నాకు కొంచెం కార్లు అంటే ఇష్టం కదా, అదేదో పెద్ద టెంపో ట్రావెలర్ హడావుడికి నేను ఎక్కేసి ముందుకు వచ్చి వెనకాల నుంచి పెద్ద వచ్చి నా తల మీద కొట్టాడు. గుర్తుపెట్టుకున్నాను నేను ఆయన్ని. మా టీంకి చెప్పా, చూసుకోండి బ్రదర్ నన్ను. అంటే అప్పుడు చిన్నవాడు బాగా కొంచెం నేను బాగా హైపర్ యాక్టివ్గా ఉండేవాడిని. ఇంకా రక్షించబడలా, పాస్టర్ గారు ఫ్యామిలీయే. కానీ నేనేం పెద్ద అల్లర్లు చేయాలి, బయట తిరగలేదు. ఆయన ఇంతవరకు మూవీ థియేటర్లు కూడా అడుగు పెట్టలా. ఇట్లా కొట్టా, కొంతమంది కొడతారు తెలుసా, ఇట్లా ముందుకు వచ్చాను నేను. ఆ సౌండ్ కూడా చాలా గట్టిగా వచ్చింది. కోపం వచ్చేసింది నాకు. ఎలా వెనక్కి వెళ్ళా అన్నాడు. ఏంటంటే ఆయన కూర్చోవాలి ఇప్పుడు ఫ్రంట్ సీట్లో. ఉండేవాళ్ళు అసలు. సౌలా నువ్వెందుకు నేను చెప్పింది చేయలా సౌలా, నేను వచ్చేదాకా ఎందుకు లేవు అంటే అమాలేకీలు అందరూ వచ్చేస్తున్నారు, బలి సమయం అయిపోతుంది, బలి సమయం నువ్వు చెప్పిన సమయానికి రాలేదు, ఇశ్రాయేలు అందరూ తిరిగి వెళ్ళిపోతున్నారు, ఏమన్నా అవుతుందేమో నన్ను భయం వేసి నేనే బలి అర్పించాను. సమయంలో ఎంత ధైర్యం చేసావు, నేను చేయాల్సిన పని నువ్వు చేసావు. సరేలే కానీ నాకు వినపడుచున్న రంకెలేంటి, ఆ శబ్దం ఏంటి, ఆ అమాలేకీలు అందరినీ హతము చేసే కానీ కొంచెం శపించిన దాంట్లో శ్రేష్టమైన కొన్ని తీసుకొచ్చావునా, శపించిన దాంట్లో శ్రేష్టమైన. సమయాల కోపం వచ్చింది, ఈరోజు నేను నీతో భోజనం చేయను. లేచి వెళ్ళిపోతుంటే, సమయాలు లేచి వెళ్ళిపోతుంటే సౌలు వచ్చి కమియర్ వెళ్ళిపోతా అంటే వెనకాల నుంచి ఇట్లా లాగాడు. ఇట్లా లాగ్గానే సమూయేలు యొక్క అంగి చినిగింది. నేను ఆ వచనం చదివినప్పుడు చాలా భయపడ్డా. He torn the mantle of his spiritual leader just with disobedience. సమూయేలుకు బాధ కలిగింది అంతే. సమూయేలు బాధపడ్డాడు సౌలు గురించి. అదేదో చిన్న అంగి చినిగిందని మనం అనుకుంటున్నాం. కాదు. సమూయేలు వెంటనే తిరిగి అన్నాడు, ఇది చినిగినట్లుగా నీ రాజ్యం చినిగిపోద్ది అన్నాడు, నీ అధికారం పోతుంది. వెళ్ళిపోయి సమూయేలు ఏం చేశాడు తెలుసా, రాత్రి అంతా ఏడుస్తూ ఉన్నాడు. మీకు ఆ విషయం తెలీదు, మీరు మీ ఆత్మీయ తండ్రిని గాయపరిస్తే వాళ్ళు రాత్రులు ఏడుస్తారు మీకోసం. యు నో దట్? ఐఎమ్ సీరియస్.
అరే లేంటి గద్దిస్తే ఫీల్ అయిపోయారేంటి, అరే గద్దిస్తే నన్ను పలకరీయకుండా వెళ్ళిపోతుందండి, గద్దిస్తే నాతో మాట్లాడటం మానేసారండి, గద్దిస్తే చర్చికి రావటం మానేసారండి, గద్దిస్తే అని అంతకంటే ఏం చేయగలం? గాడ్ ఈజ్ మై విట్నెస్. ఐ హ్యావ్ క్రైడ్ ఫర్ మెనీ పీపుల్ మెనీ నైట్స్ ఇన్ మై రూమ్, ఈవెన్ మై వైఫ్. దేవుడు అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు శామ్యూయల్? నిన్ను కాదన్నవాడిని నేను కూడా పక్కన పెట్టేశా. అండ్ ఐ హ్యావ్ చోజన్ డేవిడ్, నేను దావీదుని ఎన్నుకున్నాను. అండ్ దావీదు, బట్ డేవిడ్ వాజ్ డిఫరెంట్ మ్యాన్. దావీదు డిఫరెంట్ మ్యాన్. దావీదు దగ్గరకు వచ్చి నువ్వే అంటే నేనే అంటాడు, నువ్వే పాపం చేస్తావంటే నేనే చేశాను, నువ్వే వదిలేడు నేనే. మీరు అనుకోవచ్చు మాస్టర్ గారు అతను చేశాడు కాబట్టి చెప్పాడు, చేయకపోతే చాలాసార్లు కొన్నిసార్లు చేయని వాటికి అంటారు. హలో, ఎందుకు అంటారు? అండ్ ఇఫ్ యూ థింక్ లైక్ దాట్, ఒకవేళ అట్లా అనుకుంటే నేను చెప్తున్నాను, జస్ట్ గో టు యువర్ రూమ్, నీ గదిలోకి వెళ్ళి అండ్ టెల్ టు గాడ్, దేవునికి తెలియచేయి. అందుకని డోంట్ ట్రై టు షోప్ యువర్ యాటిట్యూడ్. నేను చెప్తున్నాను అమ్మా, విత్ ఆల్ హ్యూమిలిటీ అండ్ విత్ ఆల్ రివరెన్స్ నేను చెప్తున్నా, వింటున్నారు నా మాట? I would kneel and tell to you, if you don't respect your spiritual connections, you are in danger. మీ ఆత్మీయ కనెక్షన్స్, దేవుడు మీకు ఇచ్చిన స్పిరిచువల్ కనెక్షన్స్ మీరు కాపాడుకోకపోతే, యువర్ విజన్ ఈజ్ ఎట్ స్టేక్. ఎందుకంటే ఈ అంత్య దినాల్లో చాలా ఘోరమైన విషయం ఏంటంటే, సాతాను ప్రజలను ఈ స్పిరిచువల్ కనెక్షన్స్ నుండి దూరం చేసేస్తా ఉన్నాడు. సో విత్ ఆల్ హ్యూమిలిటీ ఐ వుడ్ రిక్వెస్ట్ యూ, నీ దర్శనము దేవుడు నీ చేతికి ఇచ్చినది అది ఫలభరితం అవ్వాలంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యు రెస్పాండ్ టు ద కనెక్షన్స్ దట్ గాడ్ హ్యాస్ గివెన్. అందుకని చెప్పాను, యువర్ హ్యూమిలిటీ ఈజ్ యువర్ ఎబిలిటీ. టెల్ టు సంబడి, యువర్ హ్యూమిలిటీ ఈజ్ యువర్ ఎబిలిటీ. చెప్పారా? చాలా కష్టంగా చెప్పారు, ఒప్పుకోదు ఈ శరీరం. మరలా చెప్పండి, యువర్ హ్యూమిలిటీ ఈజ్ యువర్ ఎబిలిటీ. దేవుని రాజ్యంలో అతి శక్తివంతుడు ఎవరంటే, వాక్యంలో రాయబడింది, సాత్వికులే భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఆమేన్. మా డాడీకి పుట్టి కూడా సాత్వికం నేర్చుకోకపోతే ఇంకెందుకు చెప్పండి. మా నాన్న సాత్వికలో PhD చేశాడు. చూసారు మా డాడీని? మొన్న ఒక బ్రదర్ మాట్లాడితే అయిపోయింది మెసేజ్, లేచి నిలబడదాం, ఇంకా నా హృదయంలో చాలా ఉన్నాయి కానీ ఫినిష్, లేచి నిలబడదాం అన్న. తెలుగు ఇంగ్లీష్ ఆల్ ప్లీజ్ స్టాండ్ అప్. ఒక్క మాట, మొన్న ఒక బ్రదర్ నాతో మాట్లాడుతున్నారు, బ్రదర్ మీ డాడీ మీకు ఎంత బోధించారో నాకు తెలియదు. వినండి, స్టే మరి వద్దురు కానీ అందరూ నిలబడి, స్టాండ్ వేర్ యువర్ లిసన్ టు అందరూ వింటున్నారా? ఆ పాస్టర్ గారు ఒక బ్రదర్ నాతో మాట్లాడుతున్నారు, బ్రదర్ మీ డాడీ మిమ్మల్ని ఎంత దీవించారో, ఎంత బోధించారో మాకు తెలియదు కానీ చాలా దీవించినట్టున్నారు మిమ్మల్ని అన్నాడు. ఆయన బోధించిన దానికంటే దీవించాడు ఎక్కువ అన్నాడు. నేను అన్నాను, కరెక్టేనండి, వెరీ ట్రూ, చాలా వాస్తవం. కానీ ఆయన దీవించాడు మమ్మల్ని దీవించడమే కాదు, మాకు దీవెనగా ఉన్నాడు ఆయన. He was a blessing. అందుకని అబ్రహాము, వింటున్నారు, అబ్రహాము, నా మెసేజ్ అయిపోయింది అంటే ఆపేస్తుంది, టైం అయిపోయింది. అబ్రహాము సొదొమ రాజుని జయించాడు, 80+ ఏజ్. సొదొమ రాజుని జయించాడు, సొదొమ సైన్యం అంతటిని జయించాడు. తన లోతును పట్టుకొని వెళ్తుంటే శత్రువులు జయించి తిరిగి వస్తుంటే సొదొమరాజు ఎదురయ్యాడు. మొత్తం కొల సొమ్ము తీసుకొని వస్తున్నాడు. సొదొమరాజు ఎదురైతే సొదొమరాజు అన్నాడు, ఆస్తి నువ్వు తీసుకో, మనుషులు నాకి అన్నాడు. అబ్రహాం తన్నాడు, ఆస్తి నువ్వు తీసుకో, మనుషులు నాకి అన్నాడు. అబ్రహాం అన్నాడు, నేను నీ దగ్గర నుంచి నూలు పోగు కూడా నాకు వద్దు అన్నాడు, కొంచెం కూడా నాకు వద్దు, ఎందుకంటే నీ ఆస్తి నేను తీసుకుంటే రేపు పొద్దున నా వల్లనే అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు నువ్వు చెప్తావు,
సర్వశక్తుడైన దేవుని వల్ల నేను ఆశీర్వదించబడాలి, నూలు పోగు కూడా నాకు వద్దన్నట్టు తీసుకోవాలి. అయిపోయిన తర్వాత అబ్రహాము యుద్ధం అంతటిని జయించి కొలసొమ్ము తీసుకొని విస్తారమైన సైన్యముతో తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది, ఇంట్లో అందరు మెయిడ్స్, సర్వెంట్ మెయిడ్స్, మెన్, ఉమెన్ అందరూ అలవర్చబడ్డారు. వీరందరిని తీసుకొని అరణ్యంలో నడిచొస్తా ఉంటే అబ్రహాముకి ఎవరు ఎదురయ్యారో తెలుసా? మెల్కీసెదెకు ఎదురయ్యాడు. షాలేం రాజు, వంశావళి లేనివాడు. ఆ మెల్కీసెదెకు వచ్చి ద్రాక్షారసము రొట్టెని తీసుకొని వచ్చాడు. అబ్రహాం వెంటనే ఆ ద్రాక్షారసము రొట్టె తీసుకొని ఏం చేశాడంటే, అతడు కొల్లబెట్టి తీసుకొని వస్తున్న వాటన్నిటిలో దశమాంసం అనగా దశమ భాగమును తీసి మెల్కీసెదెకు చేతికి ఇచ్చాడు. వాట్ ఈస్ ఈ డూయింగ్? ఈజ్ ఆనరింగ్ ద స్పిరిచువల్ కనెక్షన్. పాత నిబంధన ధర్మశాస్త్రంలో కాదు దశమ భాగం ఉంది, ధర్మశాస్త్రం రాకముందే ఉంది, అబ్రహాం టైంలోనే. హీ ఆనర్డ్ ద స్పిరిచువల్ కనెక్షన్. అంతే, అప్పటి నుంచి ఆ తర్వాత అబ్రహాము తర్వాత కొన్ని తరములు లేవి వంశం వచ్చింది. దేవుడు అన్నాడు లేవి వంశాన్ని చూసి, లేవి వంశానికి నేను ఆస్తి ఇవ్వను, లేవి వంశానికి భూమి ఇవ్వను, ఎందుకంటే వారికి నేనే ఆస్తిగా ఉంటానన్నాడు. హల్లెలూయా. Now you look at the blessing when you honor your spiritual connections. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దర్శనం ఒక్కటే ఉంటే సరిపోదు. అంటే అందుకని డోంట్ జస్ట్ పర్స్యూ వాట్ యు లైక్. మీకు ఇష్టమైన వాటి వెంట పడద్దు. బిగిన్ టు రైట్ ద విజన్ దట్ గాడ్ హెస్ గివెన్. దేవుడు మీకు ఇచ్చిన దర్శనమును రాయండి, ఆ దర్శనమును చదవండి, ఆ దర్శనమును కొరకు పరిగెత్తండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని ఎక్కడ పెట్టాడు దాంట్లో నమ్మకంగా ఉండండి. ఒకరోజు వస్తుంది. ఈ ప్రకటనలో చెప్పండి, ఒకరోజు వస్తుంది. చెప్పండి, ఒకరోజు వస్తుంది. ఇప్పుడు దాకా నీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఫెయిల్ అయినాయేమో, ఇప్పుడు దాకా నువ్వు అనుకున్నవన్నీ విఫలమైపోయినావు. కమాన్, ఒకరోజు వస్తుంది, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. హల్లెలూయా. ఆ దర్శనము నిశ్చయముగా నీ పక్షంగా జరుగుతుంది. ఓర్ఫా అదే చేసింది. భర్త చనిపోగానే ఓర్ఫా వచ్చి, రూత్ వెళ్తుంది కదా, రూత్తో పాటు వెనకాల పరిగెత్తి 5 నిమిషాలు రూత్తో పాటు ఓర్ఫా కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది నయోమి దగ్గరికి. అతమ్మ నేను కూడా వస్తా అంటే వెనక్కి తిరిగింది. అమ్మ, నా వెనకాల వస్తే మీకేం ఉపయోగం, మీరు మీ ఊరు వెళ్ళండి అనగానే ఓర్ఫా వెంటనే ముద్దు పెట్టింది. వాక్యలో రాయబడింది, ఓర్ఫా ముద్దు పెట్టింది అనుకున్న. ఓర్ఫా ముద్దు పెడితే అత్తతోనే ఉంటుంది అనుకున్న, కాదు. కానీ రూతు కౌగులించుకుంది. ఓర్ఫా ముద్దు పెట్టి మోయాబులు ఆగిపోయింది. రూతు కౌగులించుకొని ముందుకెళ్ళింది. ఇద్దరి మధ్య తేడా ఏంటి? ఈరోజు రూతు గురించి మాట్లాడుతున్న, ఓర్ఫా గురించి ఎవరు వాక్యం చెప్పరు. ఓర్ఫా అదే ప్రాంతంలో ఓర్ఫా వాస్ కంఫర్టబుల్ విత్ ఆల్ ద బ్రోకెన్ పీపుల్. అక్కడ మరణములో, లేకపోతే అక్కడున్న కరువులో, అక్కడున్న భయంకరమైన ప్రతికూల పరిస్థితుల మధ్యలో షీ వాస్ కంఫర్టబుల్. ఓర్ఫాను మర్చిపోయారు. కానీ రూత్ వచ్చింది. న్యూ కల్చర్, న్యూ నేషన్, న్యూ పీపుల్. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశము, నూతన ప్రజలు, నూతనమైన కల్చర్, అన్నిటి నూతనమైనవి ముందుకొచ్చింది. ఎందుకని? షీ హ్యాస్ సంథింగ్ ఇన్ హర్ హార్ట్. తన హృదయంలో దేవుడు ఏదో దర్శనం ఉంచాడు. దేవుడు ఆమె ధైర్యాన్ని చూశాడు. ఎందుకని? విజన్ ఈస్ ద సోర్స్ ఆఫ్ యువర్ కరేజ్. విజన్ ఈస్ ద సోర్స్ ఆఫ్ యువర్ హోప్. విజన్ ఈస్ ద సోర్స్ ఆఫ్ యువర్ పర్సివరెన్స్ ఇన్ టైమ్ ఆఫ్ డిఫికల్టీ. రూతు యేసు ప్రభుకి గ్రేట్ 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 గ్రాండ్ మదర్గా అయిపోయింది. హల్లెలూయా. ఐ డోంట్ నో, మీరు యూఎస్లో ఓఫ్రా పేరు విన్నారా? ఓఫ్రా విన్స్ ద గ్రామీ విన్నింగ్ అవార్డ్స్, ద బెస్ట్ షో. షీ వాజ్ ద బిలియనీర్. ఆమె భయంకరమైన కోటీశ్వరాలు ఓఫ్రా. చాలా నల్లజాతీరాలు, యాక్చువల్గా చాలా భయంకరమైన పేదరికం నుండి వచ్చింది ఓఫ్రా. గో అండ్ గూగుల్ అండ్ రీడ్ అబౌట్ హర్. చిన్నప్పుడు వాళ్ళ నానమ్మ, వాళ్ళ తల్లిదండ్రులు ఓర్ఫా అని పేరు పెట్టారు. వాళ్ళ నానమ్మకి పలకటం రాక ఓఫ్రా అనింది. అప్పటి నుంచి ఓఫ్రా అయింది. తెలుసా? ఓఫ్రా. నేను చెప్తున్నా, మీ పేరు ఓర్ఫానేమో, యూ కెన్ చేంజ్ టు ఓఫ్రా టుడే. కమ్ ఆన్, హల్లెలూయా. నీ పేరు ఓటమేమో, యూ కెన్ చేంజ్ టు విక్టరీ టుడే. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్తున్నాను, అందుకని ఒక దర్శనం, బీ పొసెస్డ్ బై ద విజన్, మేక్ ఇట్ యువర్ ప్యాషన్, లెట్ ఇట్ బి యువర్ కన్విక్షన్, and then go to possession.
దేవుడు మీ కొరకు సిద్ధపరిచినవన్నీ మీరు నిశ్చయంగా స్వతంత్రించుకోవటానికి దేవుడు కృప చూపించును గాక. We're all blessed today. Come on, give the Lord the best praise in this place. Hallelujah. 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 Come on, prepare your offering. మీ అర్పణను సిద్ధపరచుకోండి. Let's worship the Lord with our giving. If you're paying your tithes, come on, pay your tithes. Become a tither. Hallelujah. Oh, praise God, praise God. 1000 మంది నా పక్క పడిపోయినా, 10,000 నా ప్రక్క కూలిన. ఆర్ యు ఆల్ రెడీ? మీరు సిద్ధపరిచిన విత్తనమును దేవుడు ఆశీర్వదించి ఫలింపు చేయును గాక. నేను ఇచ్చున్నాను గనుక కమాన్ నాకు ఇవ్వబడును, అన్నచి కుదిలించి దిగచారునట్లు నిండు కొలతను మనుషులు నా ఒడిలో కొలుతురు గాక. నా ఆత్మ వర్ధిల్లుచిన ప్రకారం నేనును అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండేదను గాక. ఆమేన్. లెట్స్ వర్షిప్ ద లార్డ్ విత్ అవర్ గివింగ్. మంది నా ప్రక్క పడిపోయినా, కమాన్. 10,000 నా చుట్టూ కూలినను, అంధకారమే నన్ను చుట్టుముట్టినా, మరణ భయమే నన్ను వేధించినా, నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా నీసి నా తోడు నీవే, నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా నీసి నా తోడు నీవే. యేసయ్యా, 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 నే భయపడను. నే భయపడను, అందరం చేతులెత్తి. నే దిగులు చెందను. యెహోవా రాఫా నా తోడు నీవే. చెప్దాం, నే భయపడను. నే భయపడను, నీ భయం ఏంటో నాకు తెలియదు. చెప్పు, నేను భయపడను. దిగులు చెందను. యెహోవా రాఫా నా తోడు. వన్ లాస్ట్ టైం నీ భయపడను. నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా రాఫా నా తోడు నీవే. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి నీ పైన ఉదయింపచేసి కరుణించును గాక. యెహోవా తన ముఖ కాంతి మీ మీద ప్రకాశింపచేసి మీకు సమాధానము కలుగు చేయును గాక. ఇటువంటి కాల మరణం మీకు కలుగుకుండును గాక. నిశ్చయంగా యెహోవా హస్తము మీకు తోడయ్యుండును గాక. ఆమేన్. కమ్ ఆన్, గివ్ ద లార్డ్ ద బెస్ట్ ప్రైజ్ ఇన్ దిస్ ప్లేస్. షౌట్ హల్లెలూయా, 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 హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. ప్రభువు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.